శిక్షింపబడతారు. నిన్న శిక్షింపబడేది మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఈరోజు ఇంకా ఫర్దర్‌గా ఎవరు నరకలోక బాధలను ఈ దేహం వదిలేసిన తర్వాత నరకలోకాలకు వెళ్తారు. మళ్ళీ అక్కడి నుంచొచ్చి మళ్ళీ కొన్ని పనిష్మెంట్స్ అక్కడుంటాయి. కొన్ని పనిష్మెంట్స్ మళ్ళీ ఇక్కడ జన్మలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎట్లయితే మనం ఆఫీస్‌లో ఏదైనా ఎగ్జామ్ రాస్తే జాబ్ ఆఫర్ లెటర్ ఇస్తారు. కానీ ప్రతి జాబ్ ఆఫర్ లెటర్‌కు ఏం గావాలా? ట్రైనింగ్ గావాలా. ఆ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత పోస్టింగ్ ఇస్తారు. సో, కొన్నిసార్లు నరకలోకం ట్రైనింగ్ లాగుంటది. చాలా కఠినంగా. ఎట్లయితే మనకు డిఫెన్స్‌లో స్పెషల్‌గా త్రివిధ దళాల్లో జాయిన్ అయ్యే ముందు చాలా కఠినమైనటువంటి ట్రైనింగ్ ఉంటది. చాలా కష్టంగా ఉంటది. కొంతమంది ట్రైనింగ్‌లోంచే పారిపోతారు. అమ్మో! నేనింక చేయలేను అని. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చాలా రాటుదేలుతది కాబట్టి దేహం కొంచెం సులభతరం అవుతుంది. అలానే నరకలోకాల్లో ట్రైనింగ్ ఎందుకసలు నరకలోకంలో వెళ్ళాలా? నరకలోకంలో ఇలాంటి ఫ్యామిలీ ఉండదండి. ఇక్కడ మంచిగా భార్య, బిడ్డలు, ఫ్రెండ్సు, నైబర్సు, ఆఫీసు ఏముండదు. అది కేవలం యాతన. అంటే ఆ శిక్షని అనుభవించే దేహమే ఉంటది. లైక్ ఎగ్జాంపుల్ మనకు గూడా ఈ భౌతిక ప్రపంచంలో గూడా జైల్స్ ఉంటాయి. జైల్‌లో గూడా ఫ్యామిలీ గీమిలీ అంతా ఉంటదా? ఉండదు. అంతా నేరస్తులే ఉంటారు. ఆ పూటకు ఏమంటే ఏదో వరుసలు పెట్టుకొని ఏదో పిలుచుకుంటారు. ఎవడి శిక్షను వాడు అనుభవిస్తా ఉంటాడు. లేడీ ఖైదీలుంటే వాళ్ళు వేరే జైలుంటది. అందరూ కలిసి ఇక్కడ గదా! ఒకే ఇంట్లో వైఫ్, హస్బెండ్, తల్లి, తండ్రి, పిల్లలు, మనమలు, మనవరాళ్ళు ఇవంతా ఏముండదండి. జైలంటే శిక్షను అనుభవించడమే. నరకంలో గూడా నో ఫ్యామిలీ, నో అటాచ్‌మెంట్. కేవలం పనిష్మెంట్స్ అనుభవించాల. మరి ఇక్కడ వచ్చి ప్రభు ఇక్కడ గూడా పనిష్మెంట్సే. మనం అనుకుంటున్నాం, ఆహాహా! నా ఫ్యామిలీ ఎంత బావుంది అదనుకుంటున్నాం. ఏముండదండి. ఇక్కడ గూడా వి ఆర్ ఆల్ సఫరింగ్. ఏంటది? 80,00,000 జన్మలు సఫరింగ్. 80,00,000 తర్వాత ఆ యొక్క సఫరింగ్‌ని అంటే ఆ నరక యాతనల యొక్క మళ్ళీ తిరిగి నరకానికి వెళ్ళకుండా ఆ సఫరింగ్స్‌ని అనుభవిస్తూ, ప్రారబ్ధ కర్మల్ని అనుభవిస్తూ నెక్స్ట్ మనం ఇంకా నరకానికి వెళ్ళకుండా, స్వర్గానికి వెళ్ళకుండా ప్లాన్ ఇలా చేసుకోవాలా? లేదంటే మళ్ళీ వెళ్ళాలా? అనేది ఇక్కడ ఈరోజు చెప్తున్నారు. కపిల భగవానుడు చెప్తున్న 29వ శ్లోకము తన తల్లితో ఎంత చక్కగా సంబోధిస్తున్నారు. జనని నరక యాత్రలు కొన్ని మార్లు ఈ లోకమందును దర్శితమయ్యడి కారణమున స్వర్గ నరకములు ఇచ్చటనే కలవని కొందరు చెప్పుదురు. వర్షం నరకమును గూర్చిన శాస్త్ర వచనములను నాస్తికులు అంగీకరింపరు. ఆ ప్రామాణిక వర్ణనలను వారు త్రోసిపుచ్చుదురు. అటువంటి నరక పరిస్థితులు ఈ లోకమందును దర్శనీయములనుచు దర్శనీయమనునంచు కపిల భగవానుడు వారికి ధృవపరచుచున్నాడు. అనగా నరక యాత్రలు యమలోకమందే ఉన్నవని కానే కాదు. నరక పరిస్థితుల యందు జీవించడి అభ్యాసము పాపియగు జీవునికి యమలోకమున ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే నువ్వు ఇంకా నెక్స్ట్ జన్మ నువ్వు అక్కడ సడెన్‌గా సపోజ్ ఎవరన్నా ఎగ్జాంపుల్ ఆహ్, భారతదేశం తర్వాత కంట్రీ తరఫు నుంచి ఒలింపిక్స్ ఆడాలా? కంట్రీ తరఫు నుంచి వరల్డ్ కప్ ఆడాలంటే ఏం జేస్తారండి? ఇక్కడ చూడండి. ఇదే ఇక్కడ గూడా నడుస్తా ఉంటదన్నట్టు. ఆ నరక పరిస్థితిని అతడు తదుపరి జన్మయందు అనుభవించెను. ఆ విధంగా నరకమందు అభ్యాసం పొందిన పిదప జీవుడు వేరొక లోకమందు జన్మనొంది తన నరక జీవనం కొనసాగించును. ఉదాహరణకు జీవుడు మలమూత్రములు భక్షించి నరక యాతనను అనుభవింపవలసి వచ్చినచో తొలుత అతడు ఆ అలవాట్లను యమలోకమున అభ్యసించి ఆ పిదప దానికి తగిన సూకర దేహమును పొందును. ఆ విధంగా అతడు మలంను భక్షించుచు తాను సుఖించుచున్నానని తలచగలడు. ఎటువంటి నారకీయ పరిస్థితి అందెనను అంటే నరక పరిస్థితి అందెను బద్ధజీవుడు తాను సుఖినేననియే తలచునని గతమందు తెలుపబడింది. లేనిచో నరక జీవనమును అనుభవించుట అతనికి సాధ్యం కాదు. సో, కాబట్టి ఇక్కడ మనము సూకరం పందిని చూడంగానే మనకనిపియాల వాహ్! దీని లాస్ట్ లైఫ్ నరకంలో ట్రైనింగ్ పోయొచ్చు. లేకుంటే ఎవరికి ఆ మోరిలో మలమూత్రాలను భక్షించాలని ఉంటదండి. ఎవ్వడికి ఉండదు. కానీ ఆ యొక్క మార్పనేది ఎక్కడ ట్రైన్ అయ్యొచ్చింది? నరకంలో మలమూత్రాలను దాంట్లో ముంచుతారంట. ఇంకా ఆలోచించండి. ఆ చీము నెత్తురులది గూడా ఒక సల్లుంటది. పెద్దది చెరువు లాంటిది. దాహమేస్తుందంటే ఆ పనిష్మెంట్స్‌కు ఆ ఎండ వేడికి దాహమేస్తుందంటే తీసుకెళ్ళి దాంట్లో ముంచుతారంట. సో, ఇంకా ఆకలి దప్పికలు చాలా ఉంటది.
వాళ్ళు ఆ మలమూత్రాల చెరువు లాంటిదుంటే అక్కడ దాన్ని భుజిస్తా ఉంటారు. అది అలవాటైపోతుంది రోజింక. అప్పుడు మనకు భగవంతుడు గదా! ఆహ్, "ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజన్" అంటే వాళ్ళకు దాంట్లో చాలా టేస్టొస్తది. ఎట్లాగో మనము షుగర్ పేషెంట్‌లు రోజు డాక్టర్ అంటాడు వేపాకు తినాలి. వేపాకు తినగా తినగా ఏమైతది? అది చేదు ఫస్ట్ రోజు చేదుంటది. సెకండ్ చేదుంటది. తర్వాత చేదు కాస్త అలవాటు. అలా వాళ్ళకి ఆ మలమూత్రాలే టేస్ట్ అనిపిస్తది. వాళ్ళు అక్కడే ఉంటారు. దాని చుట్టే తిరుగుతా ఉంటారు. ఆహా! చాలా బావుందనుకుంటే వాళ్ళకి తీసుకొని అప్పుడు ఎప్పుడైతే చాలా బాగుంది అనే స్థితికి ఎదుగుతాడో వాడిని తీసుకొచ్చి పంది జన్మల ఆ ఆత్మకు పంది జన్మ. పంది అనే పురుష పందిలో ఆత్మ ఎంటర్ అయ్యి, స్త్రీ అనే పంది యోనిలోకెళ్ళి అప్పుడొచ్చి ఇక్కడ ఏ పందెన్నా ఛీ! 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 ఇక్కడెందుకురా నాయనా ఉండడం అంటదా? ఇంద్రుడే శాపం వల్ల బృహస్పతి శాపం వల్ల పంది జన్మ తీసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తా. ఎందుకు? దానివల్ల నా పూర్వపు వాసనలన్నీ పోతాయంట. జ్ఞాపకం పోతుంది. పూర్వం అరె! నేను ఇంద్రుడిని పంచభక్ష పరమాన్నాలు తినేటోడిని. ఈ పంది జన్మెత్తడం ఏంటి? ఈ యొక్క మలమూత్రాలను ఎంత చెత్తని తినడం ఏంటి అనేది కంప్లీట్‌గా మర్చిపోయి, ఆ దేహాన్ని తీసుకొని దాంట్లో చాలా ఎంజాయ్ చేస్తా ఉంటారంట. అదెక్కడ ట్రైనింగ్ అయింది? యమలోకంలో. అంటే మన పంది జన్మ చూడంగానే మనకేం గుర్తు రావాలా? యమలోకం గుర్తు రావాలా? మరి మనకు యమలోకం వెళ్ళాలా? వద్దా? అనేది మనము ఆలోచించుకోవాలి. అర్థమైందా? తర్వాత ఇక్కడ ఏమంటారు ఇంకా ఎగ్జాంపుల్ మనకు ప్రభుజీ అట్లెట్లా ఉంటదంటే సింపుల్ ఎగ్జాంపుల్ అండి. వరల్డ్ కప్ వెళ్ళాలనుకోండి క్రికెట్ ఇండియా టీమ్‌కి ఒకసారి సెలెక్ట్ అవుతే ఫ్యామిలీని చాలా మట్టుకు వదిలేయాల్సొస్తదండి. ఎందుకు? ఎప్పుడు చూసినా ఏదో టోర్నమెంట్ ఉంటది, క్యాంప్ ఉంటది. ఒలింపిక్స్ 4 ఇయర్స్ తర్వాత వచ్చేదానికి ఇప్పటి నుంచే టీమ్ సెలెక్ట్ చేసి క్యాంప్స్ పెడతా ఉంటారు. ఫైనల్‌గా ఇంకా ఒలింపిక్స్ ఇంకొక 6 మంత్స్ ఉందంటే కంప్లీట్ ఇల్లొదిలేసి ఎక్కడో ఒక దగ్గర ట్రైనింగ్ జరుగుతా ఉంటది వాళ్ళకి కంప్లీట్. ఆ సంఘంలోనే ఆ టీమ్ కలిసుంటుంది. కొన్నిసార్లు ఫారిన్ ట్రిప్స్‌కెళ్ళి టోర్నమెంట్ ఆడొస్తారు. ఎందుకు? ఆ ఇయర్ ఎట్లైనా ఒలింపిక్ గోల్డ్ మెడల్ కొట్టాలని ప్రతి కంట్రీ ప్రయత్నం చేస్తది. లేదండి నేను ఒలింపిక్ టోర్నమెంట్‌కెళ్ళేప్పుడు డైరెక్ట్ ఎయిర్‌పోర్ట్‌కొచ్చేస్తా అంటే ఎవడు తీసుకోడు. ఖచ్చితంగా ఆ టీమ్‌తో పాటుండాలా, ఆ కోచ్‌తో పాటుండాలా. సో, ఆ టీమ్ ఎక్కడుంటే అక్కడ ప్రాక్టీస్ జరుగుతా ఉండాల. కాబట్టి ఇక్కడొచ్చి నరక యాతనను అనుభవించాలంటే నరకలోకంలో ట్రైనింగ్ అది ట్రైనింగ్ సెంటర్ అన్నట్టు. ఇక్కడ కాదు పెద్ద పెద్ద స్టేడియమ్స్. క్రికెట్‌కి ఒక దగ్గర క్యాంప్ ఉంటది. అలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాంప్స్ ఉన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ నరక యాతనలు ఇక్కడ అనుభవించడానికి నరకలోకం ఇస్ ద ట్రైనింగ్ సెంటర్. సో, కాబట్టి మరి అటువంటి ట్రైనింగ్ సెంటర్‌లో శిక్షలను అనుభవించే ఎవరి జీవితమన్నా చూసామనుకోండి మనం దాన్ని బట్టి గుర్తుపెట్టుకోవాలి. అరే! ఇది పాస్ట్ లైఫ్‌లో ఏదో పాపకర్మ చేసింది. ఇప్పుడు నేను చెయ్యకూడదు. మేక ఉంది. సో, మేకని చూసినప్పుడు మనము నేను మేకగా మారాలంటే మేకని తినండి. కోడిని చూసినప్పుడు నేను కోడిగా మారాలంటే కోడిని తినండి. నాకొద్దురా నాయన ఇటువంటి లైఫ్ ఎందుకు నాకు? హాయిగా ఆ! నిత్యము ఆనందమయ జీవితంగా ఉండాలంటే దాని పట్ల జాలిపడండి. దాని కొరకు కూడా భగవంతుడి యొక్క నామం జేసి ప్రే చేయండి. అంతేగాని పర్వాలేదులే నేను నెక్స్ట్ లైఫ్ గదా! అంటే దాని లైఫ్ ఏమన్నా సుఖం ఉంటదా? ఏమీ సుఖం ఉండదు. 80,00,000 జీవులు, క్రిమికీటకాలు, దోమలు. దోమ ఎంత రిస్క్‌తోని బతుకుతా ఉంటది. మన గుడిద అనుకోకుండా మన చెయ్యి ఇలా అన్నామంటే దోమ జీవితం ఎండ్ అయిపోతుంది. కాబట్టి మన జీవితం గూడా చాలా విలువైనటువంటి జీవితం. మానవ జీవితం. ఒక్కసారి ఈ మానవ జీవితంని ఎండ్ జేస్తే, ఇలా మళ్ళీ ఏ యోనిలోకెళ్తామో తెలీదు. నరకలోకంకెళ్తామో తెలీదు. ఎక్కడికి వెళ్తామో మనకు తెలియదు. కానీ శాస్త్రం చెప్తుంది. మనము ఎటువంటి కర్మలు భూలోకంలో చేస్తే, ఎటువంటి జన్మని మనము తీసుకోబోతున్నాము అనేది. పాప కర్మలు చేసి ఇది చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? మనందరం నిజ జీవితంలో జీవిస్తున్నాం. ఎవరి కొరకు జీవిస్తున్నాం? మన కొరకు జీవించట్లేదు యాక్చువల్‌గా జెప్పాలంటే. మనం నా మీద డిపెండ్ అయినటువంటి వైఫ్ కొరకు, పిల్లల కొరకే ఎక్కువ మటుకు కష్టపడి జీవిస్తా ఉంటాం. కొంతమంది తల్లిదండ్రుల కొరకు జీవిస్తారు. కొంతమంది ప్యాషన్ సొసైటీలో నేమ్, ఫేమ్ కొరకు జీవిస్తారు. స్పెషల్‌గా పొలిటికల్ లీడర్స్ అందరూ గూడా పాపం వాళ్ళు ఫ్యామిలీని గూడా చాలా మటుకు ఫ్యామిలీకి కూడా టైమ్ ఇయ్యరు. కానీ వాళ్ళు ప్రజలకనుకుంటూ, సంఘానికనుకుంటూ మళ్ళీ గెలవాలా, మళ్ళీ 5 సార్ల ఏం జేస్తారండి? 5 సార్లు గెలిస్తే ఏం జేస్తారు? 10 సార్లు గెలిస్తే ఏం జేస్తారు? నిజమైనటువంటి నీ మానవ జన్మను ఉద్ధరించుకోకుండా ఈ సమాజంలో ఎంత నువ్వు చేసుకుంటూ పోయినా గూడా లాభం లేదు.
సమాజంలో జేయాల. క్షత్రియుడు వర్ణాశ్రమ ధర్మంలో బ్రాహ్మణుడు తన యొక్క బ్రాహ్మణ ధర్మాన్ని జేయాల. బ్రాహ్మణ ధర్మాన్ని ఆయన పాటించకుండా పరధర్మాన్ని పాటిస్తే ఆయన గూడా నరక యాత్రలు తప్పవు. క్షత్రియుడు క్షత్రియ ధర్మాన్ని పాటించకుండా ఇతర ధర్మాలని పాటిస్తే అది గూడా అధర్మం కిందనే అవుతుంది. వైశ్యుడు ఆయన యొక్క ధర్మాన్ని ఆయన పాటించాలి. శూద్రుడు శూద్ర ధర్మాన్ని పాటించాలి. కానీ కలియుగంలో అందరూ ఒకే ధర్మాన్ని పాటిస్తున్నారు. శూద్ర ధర్మం ఏంటంటే ఉగ్ర కర్మ. దేహంతో చాలా కష్టపడి పని చేయాలా? తను సుఖపడకున్నా పర్వాలేదు. తన ఫ్యామిలీని సుఖపెట్టాలి. అది గూడా ఈ కర్మ బంధనాల్లో బంధిస్తుంది. పాపకర్మలు చేసి పొట్టను నింపుకొని తన కుటుంబ సభ్యులను పోషించిన వాడు దేహమును త్యజించిన పిమ్మట నరక యాతనను అనుభవించును. అతని బంధువులను అట్లే యాతను అనుభవిస్తారు. సో చూడండి, ఇప్పుడన్నా ఈరోజు విన్న తర్వాత మనము పోషించండి. కానీ ధర్మం ప్రకారము డబ్బులు సంపాదించి, ఆ ధర్మం ప్రకారం సంపాదించినటువంటి డబ్బులతో మాత్రమే నీ పొట్టను, ఈ దేహాన్ని పోషించుకోండి. ఈ దేహం మీద డిపెండ్ అయిన వాళ్ళని పోషించండి. ఎప్పటి వరకు ఈ దేహం మీద డిపెండ్ అవుతారు? మా ప్రభుత్వం ఉద్యోగాలలోనే రాస్తారన్నట్టు. విధి విధానాలు. ఈవెన్ ప్రైవేట్‌లో గూడా ఉండొచ్చు నాకు దెలియదు. ప్రభుత్వంలో ఏంటంటే 25 ఇయర్స్ ఆర్ జాబ్. 25 ఇయర్స్ వచ్చిందా, ఇంకా నీ మీద డిపెండ్ అయినా, నువ్వు నా కొడుకు నా మీదనే డిపెండ్ అవ్వాలనుకున్నా గూడా ప్రభుత్వం ఎటువంటి ఫెసిలిటీస్ ఇవ్వదు. జాబ్ వచ్చిందన్నా ఫెసిలిటీ ఇవ్వరు. ఎవరికిస్తారు? వైఫ్ నీ మీద డిపెండ్ అవుతుంది గాబట్టి. ఆ వైఫ్ గూడా ఒకవేళ జాబ్ జేస్తే నీ యొక్క ఫెసిలిటీస్ తనకు గూడా ఇవ్వరు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. నేను శాశ్వతంగా చనిపోయే వరకు నా కొడుకుని నేనే పోషించాలనే కాన్సెప్ట్ నుంచి బయటకు రండి. ఏంటంటే అది నీ యొక్క కాన్సెప్ట్ గాదు. నీ ఆలోచన విధానం గాదు. నీ దేహం యొక్క ఆలోచన విధానము. నీ దేహం నిన్ను మోసం జేస్తుంది. నీవు వేరు, దేహం వేరు. ఈ దేహమే ఈ మమత, మమకారం. ఎవరైతే ఆత్మ పట్ల మమకారం పెట్టుకోండి. దేహం పట్ల గాదు. అర్థమైందా? నీ నీ మీద డిపెండ్ అయిన ఆత్మలు, నీ యొక్క సంతానం అనే ఆత్మలు, పిల్లలు అనే ఆత్మలు, నీ భార్య అనే ఆత్మ, తల్లిదండ్రి అనే ఆత్మ, ఆత్మలను ఉద్ధరించండి. నమోచేద్యః సముపేతం మృత్యుం. అప్పుడే నువ్వు నిజమైన తండ్రివి, నిజమైన గురువు, నిజమైనటువంటి బంధువు. లేదు నువ్వు దేహం పట్ల నువ్వు ఎంత కాలము మోహము, మమకారము ఇది ఉందనుకోండి, నీవు నష్టపోతావు. నీ పిల్లలు నష్టపోతారు. ఓవరాల్‌గా నీ మీద డిపెండ్ అయిన సమాజం నష్టపోతుంది. సంఘంలో ఎంతోమంది వ్యక్తులు నష్టపోతారు. ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారు. ఎవరైనా నదిలో కొట్టుకొని పోతా ఉంటే వాళ్ళ యొక్క అనుకోకుండా స్లిప్ అయిపోయి కోటు, బూట్ ఏసుకున్నాడు. ఆ కోటుకు ముందే బటన్స్ ఉండవు. వట్టిగానే ఉంటది. ఆ కోటుని పట్టుకోంగానే చేతులు ఇలా లేపుతాడు కాబట్టి కోటు అబ్బా! నేను మా అబ్బాయిని రక్షించాను. ఎక్కడున్నాడండి అబ్బాయి కోటా అబ్బాయి అంటే? అబ్బాయి ఆల్రెడీ కొట్టుకుపోయి శవమై తేలాడు. నువ్వు అబ్బాయిని నువ్వు అబ్బాయిని పట్టుకోగలుగుతుండే చెయ్యి పట్టుకొని లాగితే అయిపోయేది. నువ్వు అబ్బాయి యొక్క కోటును పట్టుకున్నావు. కోటు రాంగానే నువ్వు మా అబ్బాయిని రక్షించండి, రక్షించండి పక్కవాడు ఏడండి మీ అబ్బాయి అంటే, ఇదిగోండి మా అబ్బాయి. ఏవండీ మీరు కొంచెం మెంటల్ అయిపోయారు. అబ్బాయి ఎక్కడుండండి? అబ్బాయి అవునా అండి. అయ్యో! నేను మా అబ్బాయి అనుకున్నాను. అబ్బాయి కొట్టుకుపోతా ఉన్నాడు. 3 మునుగులు మునిగి తేలిండు. ఆ! మా అబ్బాయిని రక్షించండి. ఏంది రక్షిస్తారండి? ఆత్మ అందులోంచి వెళ్ళిపోయింది. శవమై తేలిండు. అదే నువ్వు కోర్టును రక్షించేప్పుడే అబ్బాయి యొక్క చేతి పట్టుకొని ఉంటే, బయటకొచ్చేవాడు మీ అబ్బాయి మీతో ఉండేవాడు. అంటే ఇన్ ది సెన్స్ అక్కడ ఆ అబ్బాయి అనే ఆత్మ దేహంలో ఉన్నాడు కాబట్టి, ఆ దేహాన్ని పట్టుకొని లాగి ఉంటే ఆత్మను రక్షించేవాడు. అదేవిధంగా దయచేసి ఇక్కడ పాపకర్మలు చేసి మీ పొట్ట నింపకండి. మీ ఫ్యామిలీ పొట్ట నింపకండి. దానివల్ల నష్టం ఏం జరుగుతుంది ఇక్కడ చెప్తున్నారు. నవీన నాగరికత అంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఈ యొక్క న్యూ ఎరాలో మనం చేసే పొరపాట్లేంటంటే, ఈ పొరపాట్లు అంటే ఏమైతుందండి ఎవరు చూస్తున్నారు? మోసం చేస్తే అందరూ మోసం చేస్తున్నారు. మనం మోసం చేస్తే తప్పేంటి? ఆ యొక్క మోసాల వల్ల మనం నెక్స్ట్ జన్మని విశ్వసించని వాడు, నమ్మని వాడు మోసాలు చేస్తా ఉంటాడు. నువ్వు విశ్వసించినా, విశ్వసించకపోయినా, నమ్మినా, నమ్మకున్నా నెక్స్ట్ జన్మ ఉన్నది. ఇది ఆల్రెడీ సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్డ్. చాలామంది లాస్ట్ జన్మ యొక్క ఎన్నో వృత్తాంతాలు చెప్పేటువంటి చాలా విషయాలు మనం విన్నాము. చిన్న పిల్లలే లాస్ట్ లైఫ్ ఎక్కడుండంటే బంగ్లాదేశో, ఇంకెక్కడో కంట్రీలో నా యొక్క వైఫ్ ఉంది. నా పిల్లలున్నారని తీసుకెళ్తే వాళ్ళున్నారు నిజంగానే పేర్లు, అడ్రెస్సు ఈవెన్
వాళ్ళ అంతకుముందు జన్మలో ఎన్నో విషయాలు ఫోను నంబర్ అనుకోండి, వాళ్ళ వెహికల్ అనుకోండి, వాళ్ళ చుట్టాల పేర్లు. అంత చిన్న పిల్లలైతే ఎప్పుడు ఆ కంట్రీకి వెళ్ళలేదు, ఆ ఊరికెళ్ళలేదు. కానీ చెప్తున్నారంటే నమ్మాల్సిందే. ఎందుకంటే ఆ కొద్దిపాటి జ్ఞాపక శక్తి పూర్వజన్మది ఉంది. కానీ ఇప్పుడు ఆ చిన్న పాపని అంతకుముందు ఎవరైతే తన హస్బెండ్ ఉన్నాడో, హస్బెండ్ పేరు చెప్తే అంత చిన్న 3 సంవత్సరాల పాపని వైఫ్‌లాగా స్వీకరించగలుగుతాడా? తర్వాత తన పిల్లలు ఆల్రెడీ తన మనవళ్ళున్నారు అంతకుముందు లైఫ్‌లో. ఆ! సో, వాళ్ళొచ్చి ఇప్పుడు అమ్మమ్మ అని స్వీకరించగలుగుతారా? వాళ్ళ పిల్లలు అమ్మ అని స్వీకరించగలుగుతారా? స్వీకరించలేరు. ఎందుకు స్వీకరించలేకపోతున్నారు? వాళ్ళు అంతకుముందు ఆ దేహాన్ని వాళ్ళ అమ్మమ్మగా, భార్యగా స్వీకరించారు. ఆత్మని గాదు. కాబట్టి ఈ ఆత్మకు ముసలితనమే ఉండదు. ఆత్మకు ఆది అంతము ఆత్మకు ఓల్డ్ ఏజ్ ఉండదు, జన్మ ఉండదు, మృత్యు ఉండదు, వ్యాధులుండయి. కానీ వచ్చేదంతా కూడా దేహంతోనే. ఆ దేహాన్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి ఈ దేహం మా అమ్మ, ఈ దేహం అన్నారు. ఆ దేహంతోనే బంధం పెంచుకున్నారు కాబట్టి, ఎప్పుడైతే ఆ దేహం కాలిపోయిందో, ఆ ఆత్మ ఇంకో దేహాన్ని స్వీకరించినప్పుడు, ఇంకో దేహముని వాళ్ళు తన బంధువుగా స్వీకరించలేకపోతున్నారు. కానీ భగవంతుడు మాత్రం ఆల్ ద టైమ్ మనల్ని స్వీకరించి మనతోనే ఉంటాడు. కాబట్టి మీరు విశ్వసించినా, విశ్వసించకున్నా పునర్జన్మ అంటూ ఉండది. అప్పుడు మనుజుడు వేదములు మరియు పురాణముల వంటి ప్రామాణిక శాస్త్రముల ఉపదేశానుసారము మనం జీవించాల్సింది పురాణాలు, వేదాలు, భాగవతం, భగవద్గీత ప్రకారము మనం ఆ ఉపదేశానుసారము బాధ్యతాయుతము జీవితమును నిర్వహిస్తే ఈ నరక యాత్రల నుంచి బయటపడతాము. ఒకవేళ మన జీవితము శాస్త్రానికి విరుద్ధంగా, వేదాలకు విరుద్ధంగా, భగవంతుడి బోధనలకు విరుద్ధంగా, ఆధ్యాత్మిక ఆచారుడు మనకు ప్రతిసారి హెచ్చరిస్తా ఉంటాడు. ఆ హెచ్చరికలకు విరుద్ధంగా జీవిస్తే మనం మాత్రం తప్పకుండా శిక్ష అనుభవించవలసి ఉంటుంది. ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చు కదా అని చెప్పి చాలా సార్లు వింటా ఉంటాం. పాపం ఫుట్‌పాత్ మీద కొంతమంది పడుకుంటారు. నేను ఫుల్లుగా మైకంలో ఉండి, నా వెహికల్ నా ఇష్టమని చాలా స్పీడ్‌గా ఒకసారి ఏదో కేస్ కూడా జరిగినట్టుంది. ఆ ఫుట్‌పాత్ మీద ఉన్న వాళ్ళ మీద ఎక్కిచ్చేసాను. అప్పుడు కేస్ అవుతదా? కాదా? తప్పకుండా అవుతది. వాడు జైలుకి పోతాడు. జైల్‌లో శిక్ష నీ వెహికలే. ప్రభుత్వం ఏమన్నది? రోడ్డు మీద నీ స్పీడ్ కూడా లిమిటేషన్‌లో అందులో డ్రైవింగ్ చేసేటప్పుడు నువ్వు మత్తు పానీయాలను స్వీకరించకూడదు. అందు గురించి అప్పుడప్పుడు రాత్రి పూట స్పెషల్‌గా ఎప్పుడు న్యూ ఇయర్ వస్తుంది అంటే చాలా 31st రోజు చాలా చెకింగ్స్ జరుగుతా ఉంటాయి. ఎవడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్నదంటే చలానేస్తారు. వాడి మీద స్ట్రిక్ట్‌గా ఆ! వాళ్ళు పనిష్మెంట్స్ లేకుండా ఏదో శిక్షలు విధిస్తా ఉంటారు. సో, మరి అదే విధంగా ప్రభుత్వం శిక్ష విధిస్తున్నప్పుడు మరి భగవంతుడి యొక్క ప్రకృతి మననందరిని కూడా శిక్షలకు గురి చేస్తుంది. మనం సబ్జెక్ట్ కండిషన్ మనము ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం. ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ. ఏకో మంత్రః తస్య నామాని యాని. కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. భగవంతుడి ఆదేశానుసారం ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఈ యొక్క ప్రకృతి శిక్షల నుంచి, నరక యాతన నుంచి చాలా సులభంగా తప్పించుకోగలరు. హీన జీవజాతులు అంటే మానవుడి కంటే లోయర్ జీవజాతులు ఒక ప్రత్యేక విధంగా వర్తించినట్లు సృష్టింపబడినందున అవేం చేస్తాయంటే మానవుల కంటే లోయర్ జంతువులు ఏం పనులు చేస్తాయి? మహాభారతంలో చెప్పిన విధంగా ఆహార నిద్ర భయమైథునం చ సమన్యమేతత్ పశుభిర్నరాణం ధర్మోహితేషో అధికో విశేష ధర్మేణ హీన పశుభిః సమాన. చాలా సార్లు చెప్తున్నాము. మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అనుకుంటారేమో. ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే పశువులు ఆహారం భుజిస్తాయి. వాటికి ప్రోగ్రామ్డ్ అన్నాడు. ప్రత్యేక విధంగా వర్తించున్నట్లు అంటే శాకాహార జంతువు శాకాహార ఆహారాన్ని తీసుకుంటది. లైక్ మేకలు ఆకులు, అలములు తీసుకుంటది. ఆవు తీసుకుంటది. ఆవు ఏం చేస్తది? గడ్డి అంటే ధాన్యాలకు సంబంధించిన గడ్డి తీసుకుంటది. ఎక్కువ ఆకులు, అలములు తీసుకోదు. ధాన్యానికి సంబంధించి. ఆఫ్‌కోర్స్ కొన్ని ధాన్యం అంటే మనకు పప్పు దినుసులు పండేటువంటి ఆకులు, అలములు తింటది. పిచ్చి పిచ్చి గడ్డంతా జనరల్‌గా ఆవులు తినవు. అదే విధంగా మనం చూసినట్టయితే నా మాంసాహార జంతువులు వాటికి భగవంతుడు ఆ మాంసాహారాన్ని భుజించడానికి కావలసినటువంటి పళ్ళు ఏర్పాటు పెడతాడు. ఆ మాంసాన్ని సంపాదించుకోవడానికి కొమ్ముల్ని గాని,
గోళ్ళు గాని పెడతాడు. వాటితో వేటాడి తింటారు. మరి మనకు ఆ మాంసాహారం తినేటువంటి పళ్ళు లేవు, కొమ్ములు లేవు, తర్వాత గోళ్ళు లేవు, చీల్చి తినడానికి. అయినా గూడా మనం దాని పట్ల చాలా శ్రద్ధ, ఆసక్తితో ఉన్నాం. అవేంటంటే చిన్నప్పటి నుంచే శాకాహార జంతువులనే అనుకోండి. శాకాహార జంతువులు పాలతో ప్రారంభించి ఆకులు, అలములు, గడ్డితో అవి తన జీవితాన్ని కొనసాగిస్తాయి. మరి అదే మాంసాహార జంతువులున్నాయనుకోండి, అవి గూడా మొట్టమొదటగా భగవంతుడు వాటికి గూడా తల్లి పాలు ఇచ్చాడు. తల్లి పాలతో ప్రారంభమై అవేం జేస్తాయి? లిక్విడ్ చిన్నగా తన తల్లి, తండ్రి చంపినటువంటి ఆ రక్తాన్ని తాగడం ప్రారంభిస్తాయి. దాని తర్వాత మాంసాహారాన్ని తినడం ప్రారంభిస్తాయి. మరి ఇటు మనం శాకాహారులమా? మాంసాహారులమా చూసుకోండి. ఆహారము అంటే వాటికి భగవంతుడు ఏదైతే కర్మ, ఆహారము తినే కర్మ ఉందో అదే ఆహారాన్ని తింటుంది. మనము మనం తినకూడని ఆహారాన్ని మనం తింటున్నాం కాబట్టి, మన లోపల మార్పేంటంటే సపోజ్ 3 గుణాలు ఈ దేహము. వాటికి కూడా దేహం 3 గుణాలు. కానీ భగవంతుడు వాటికేం జెప్పాడంటే శాకాహారులు సత్వగుణంలో ఉంటాయి. సత్వగుణ ఆహారాన్ని తింటాయి. మాంసాహారులు రజోగుణం ఉంటుంది. రజోగుణ ఆహారాన్ని తింటాయి కాబట్టి రజోగుణ కర్మ జేస్తా ఉంటాయి. మనము శాకాహారాన్ని భుజిస్తే సత్వగుణంలో ఉంటాము. తర్వాత మాంసాహారాన్ని భుజిస్తే ముఖ్యంగా తమోగుణానికెళ్ళిపోతాం. తామసి. తర్వాత రజోగుణం అంటే ప్యాషన్ లాగా. ఇప్పుడు సపోజ్ చాలామంది అంటారు, ఉల్లిపాయ, ఎల్లిపాయ గూడా తినొద్దంటారు. అదేంటి ప్రభుజీ? అది చాలా దేహానికి మేలు జేస్తది గదా! ఏం మేలు జేస్తదండి? దీన్ని ఇదేమంటారు? ప్యాషన్‌గా అంటే ఈ భౌతిక సుఖాలను, ఇంద్రియ సుఖాలను అనుభవించడానికి ప్రేరేపితం జేస్తదండి. మోటివేట్ జేస్తది. మనకు ఇంద్రియ సుఖాలు మననేం జేస్తాయి? ఈ త్రిగుణాలనే తాళ్ళలో బంధిస్తాయి. ఇక్కడ దాని తర్వాత నరకానికి పంపిస్తాయి. ఇంద్రియ సుఖాలు నరకానికి పంపిస్తా ఉంటాయి. అటువంటిది తామసికంటే ఇంకా మనము ఎటువంటి అధో లోకాలకు పాలవుతామో ఆలోచించండి. కాబట్టి సత్వగుణం గూడా మనకు బంధిస్తుంది. కాబట్టి మనకు ఆచార్యులు ఏం జేస్తారు? సత్వగుణ ఆహారం గాదు మనం తీసుకోవాల్సింది. ఏ ఆహారం తీసుకోవాలా? కేవలము భగవత్ ప్రసాదాన్ని మాత్రం తీసుకోండి. అప్పుడేమవుతుందంటే విశుద్ధ సత్వానికి ప్రమోట్ అవుతాం. లేదంటే మనకేమన్నారు? యజ్ఞశిష్టాసినస్సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై భుంజతే తే త్వగం పాప ఏ పచ్యంత్యాత్. పాపాన్ని భుజిస్తాం. పాపాన్ని భుజిస్తే పాప కర్మల్ని మనం నిజంగా అనుభవించవలసి ఉంటుంది. సో, కాబట్టి మనం ముఖ్యంగా ఈ దేహము ఎప్పుడైతే ఆత్మ తల్లి గర్భంలో ఎంటర్ అవుతుందో, తల్లి గర్భంలో ఏం యాక్టివిటీ స్టార్ట్ అవుతదండి? భోజనం ఒకటే ఉంటది. ఆహార, నిద్ర, భయం, మైథునం చ. ఆడ ఆ మురికి నీళ్ళలో నిద్రబోయేది ఉంటదా? అక్కడ రక్షించుకునేది ఏముంటది? ఎట్లో ఫుల్లీ ప్రొటెక్టెడ్. తర్వాత అక్కడ మైథున సుఖం ఏముంటది? ఏముండదు. కాబట్టి కేవలం ఆహారం అక్కడ ప్రారంభమైంది. అర్థమైందా? తర్వాత ఆహారం ఆహ్, బయటకొచ్చిన తర్వాత సో, ఆహారం, నిద్ర చాలా అక్కడ నిద్రపోలే కాబట్టి ఇక్కడ ఫుల్లుగా చిన్న పిల్లలు నిద్రపోతా ఉంటారు. ఆహార, నిద్ర. తనను తాను రక్షించుకోవడానికి కొరకు సో, తల్లి ఒడిని ఆశ్రయిస్తా ఉంటారు. సో, తర్వాత పిల్లల్ని గాని మైథున సుఖాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ఏమంటారంటే మనకు ఇదైతే 80,00,000 జన్మల్లో మళ్ళీ, మళ్ళీ తల్లి గర్భంలో ఉన్నాము, నిద్రబోయాము, భోజనం చేశాము, పిల్లల్ని కన్నాము. ఇక్కడ మానవ జన్మకొచ్చిన తర్వాత గూడా మనం కేవలము ఆహారాన్ని అది గూడా మనకు భగవంతుడిచ్చినటువంటి ఆహారాన్ని భుజించకుండా జంతువుల కంటే హీనమైనటువంటి మల్టీ ఒకసారి శాకాహారం అంటాము, మాంసాహారం అంటాము, భోజనం చేస్తా ఉంటాం. కాబట్టి ఎవరైతే తన బాధ్యతను ఆ! నిర్వర్తించకుండా సో, ఎవరైతే బాధ్యత రహితంగా జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు ఏమంటారు? చైతన్యం వృద్ధి చెంది ఉన్న మానవ జీవితమందు మాత్రం ఎవడేని బాధ్యతాయుతంగా కర్మలను ఒనరించనిచో అంటే బాధ్యత రహితముగా కర్మను ఒనరిస్తే తప్పక నరక జీవితమును పొంది తీరును. ఆళ్ళకు నరక జీవితం మస్ట్ అంటుంది. భాగవతం అంటే ఏంటి? స్వయం భగవంతుడు. చాలామంది భాగవతాన్ని ఇంట్లో పెట్టడానికి ముందుకు రాట్లేదు. అరే! భాగవతం ఉంటే నేనెలా ఉద్ధరించాలి అనేది తెలుస్తుంది. లైక్ ఎగ్జాంపుల్ పూర్వకాలం ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉండేది. ల్యాండ్‌లైను దేనికి పర్పసు?
మనం కమ్యూనికేషన్ చేయడానికి ఉన్నారా? లేదా? ఏదైనా మనం ఇవ్వడానికి. అరే! ఆ ల్యాండ్‌లైన్‌లో మాట్లాడాలంటే ఓన్లీ ఇంట్లోనే ఉండాల్సొస్తది. నేను బయటున్నప్పుడు ఎట్లా? వెహికల్‌లో వెళ్తున్నాను. ఎట్లా మాట్లాడటం? తర్వాత టెక్నాలజీ ఏం చేశారు? పేజరొచ్చింది. చిన్న మొబైలొచ్చింది. పెద్ద మొబైల్. ఎందుకు? 24/7 నువ్వు అవైలబిలిటీ ఉండడానికి కొరకు. అదే విధంగా ఆఫీస్‌లో ఉంటే ఆఫీస్‌లో మాట్లాడగలం. లేకుంటే ల్యాండ్‌లైన్ అయితే ఇంట్లో ఉంటే ఇంట్లో. ఇంక మిగతా ఎక్కడ గూడా మనం మాట్లాడలేకపోతుండే. మనం ఎక్కడున్నాం మన వేర్ అబౌట్స్ కూడా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చిందంటే మీరు మాట్లాడకున్నా గూడా మనం ట్రాకింగ్ జేయొచ్చు. మన మొబైల్ ద్వారా. మనం ఎక్కడ ట్రావెల్ చేస్తున్నాం? ఎక్కడున్నాం? ఏంటి అనేది మొత్తం మన వేర్ అబౌట్స్ ఆ మొబైల్ ద్వారా తెలిసిపోతుంది. అవునా గదా! ఆఫ్టర్ ఆల్ ఏదైనా మనం ట్రాన్స్‌పోర్ట్‌లో బుక్ చేస్తేనే మన యొక్క మెటీరియల్ ఎక్కడికెళ్ళింది? ఎక్కడ ఉన్నది అని తెలుస్తుంది. కాబట్టి ఈ ట్రాకింగ్ ద్వారా, ఈ టెక్నాలజీ ద్వారా మనం గూడా మన యొక్క ఈ ఆత్మ చెయ్యవలసిందేంటి? చెయ్యకూడనిదేంటి? దేహం ఏంటి? మళ్ళీ మళ్ళీ తిరిగి ఈ భౌతిక దేహాన్నే పొందాలని కోరుకుంటుంది గాబట్టి, ఈ భౌతిక దేహాన్ని ఇవ్వడానికి కొరకే కర్మలు చేస్తుంది. ఆత్మ ఈ యొక్క భౌతికమైనటువంటి కర్మలు అంటే క్రియమాన కర్మలను సంచితంగా మారకుండా మనం ప్రయత్నం జేయాలి. సంచిత కర్మల్లోకి వెళ్ళకుండా. మరి సంచిత కర్మల్లో వెళ్ళకుండా అంటే అసలు మనకు గోడౌన్ ఉండకూడదు. అర్థమైందా? సంచిత కర్మలుగా ఉండకుండా ఉండాలంటే మనం చేసే ప్రతి స్టెప్, చేసే ప్రతి కర్మ భగవత్ కర్మగా ఉన్నప్పుడు మనకింకా నా క్రియమాన ఉంటుంది. నా సంచితం ఉంటుంది. నా ప్రారంధం ఉండదు. క్రియమానంటే చేస్తా ఉండాల. ప్రతి క్రియమానకర భగవత్ కర్మగా ప్రయత్నం జేయండి. నెక్స్ట్. దేహమును త్యజించిన పిదప అతడు ఒంటరిగా నరకపు అంధకార బంధు ప్రాంతమును చేరును. ఇక్కడ ప్రభుజీ మాది చాలా పెద్ద ఫ్యామిలీ ప్రభుజీ. 50 మంది ప్రభుజీ, 100 మంది ప్రభుజీ. ప్లస్ పెద్ద లీడర్. దేశ అధ్యక్షుడు. అందరూ జేజేలు కొడతా ఉంటారు. పార్టీకి ప్రెసిడెంట్. కానీ ఒక్కసారి ఈ దేహమే పార్టీకి ప్రెసిడెంట్. ఈ దేహమే దేశాధినేత. ఈ దేహమే 100 ఫ్యామిలీస్ ప్రభుజీ మా ఫ్యామిలీలో అందరికి నేనే సేవ చేయాలి ప్రభు. నేను లేకుంటే నడవదు. ఏ ఫంక్షన్ అయినా. నువ్వనుకుంటున్నావు అలా. నీ దేహం ఒక్కరోజు ఎళ్ళిపోని. ఈ దేహాన్ని ఎవరన్నా ఫ్రీజర్‌లో పెట్టుకుంటారా? ఎవ్వరు పెట్టుకోరండి. కాబట్టి మనం ఒంటరిగా ప్రయాణం చేయాల్సి ఉంటది. ఎవరు రాజు. గజేంద్రుడు 100 మంది గజాలున్నాయి. కానీ అందరూ స్నానం చేశారు. ఆ రాజు గజేంద్రుడిని ఎప్పుడైతే మొసలి పట్టుకున్నదో, నా భార్యలు ఎంతో మందున్నారు. తర్వాత పిల్లలు వాళ్ళందరూ కలిసి దాన్ని పట్టుకుంటే ఇసిరి బయట కొట్టొచ్చు. కానీ నీళ్ళల్లో ఆ క్రొకడైల్ చాలా బలమైందని జెప్పేసి ఎవరి ప్రాణభీతి వాళ్ళది. అమ్మో! దాన్నొదిలేసి నన్ను పట్టుకుంటే నేను చనిపోతానని జెప్పేసి. అంతే మొసలి. మన దగ్గరకి పోయింది. ఆహా! నువ్వొస్తున్నావా అని వదిలేసి మనల్ని పట్టుకుందంటే ఇంక అంతే గదా! నేను ఆ నరకయాతన పడాలా అని జెప్పి అన్నీ తొందరపడి ఇంకెన్నున్నాయో తెలీదు. దాని ఫ్యామిలీ కూడా ఉంటది గదా! మన ఫ్యామిలీ ఇంతున్నదంటే దానికి గూడా ఫ్యామిలీ ఉంటది కాబట్టి తొందరగా బయటకెక్కేసి. ఒక్కరు గూడా సాయం జేయట్లేదంట. అప్పుడు అర్థమైంది ఆ గజేంద్రుడికి. ఇంతకాలము వీళ్ళ కొరకు ఎంతో నేను సేవ చేశాను. ఎంతోమంది అంటే వేరే అడవి జంతువులతో పోరాడి నా ఫ్యామిలీని రక్షించుకున్నాను. సో, ఇంతమందిని నేను రక్షించి పోషించాను. ఈరోజు నేను చావు బ్రతుకుల్లో ఉంటే ఎవ్వరు రక్షించడానికి ఒక్క స్టెప్ ముందుకు వేయట్లేదు. అప్పుడు గుర్తొచ్చింది. ఈ భౌతిక ప్రపంచంలో ఎవరు నన్ను అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి అంటే మృత్యుతో పోరాడుతున్నప్పుడు ఎవడు నన్ను రక్షించలేడు. కేవలము ఎవరు రక్షించగలుగుతారు? ఆ మృత్యువు నుంచి కాపాడేవాడు భగవంతుడు. కాబట్టి ఆ భగవంతుని వేడుకుంటే ఆల్ ద టైమ్ రెడీ ఉన్నాడు భగవంతుడు. అప్పుడు ఆ గజేంద్రుడు భగవంతుని వేడుకుంటాడు. హే కృష్ణ కరుణాసి దీనబంధు జగత్పతే దీనులకు బంధువు ఆపద బంధువుడు అనాథ రక్షకుడు నన్ను రక్షించండి అంటే ఆ ఆ ప్రేయర్ మొత్తం కూడా కాలేదు. భగవంతుడు వైకుంఠం నుంచి గరుడు మీద ఎక్కడానికి కూడా టైం అవుతుందని చెప్పేసి గరుడును కూడా వదిలేసి వస్తా ఉంటాం. గరుడు అనుకున్నాడు నేను లేకుండా ఎలా వెళ్తాడు? ఆ! అంత స్పీడ్‌గా వెళ్ళాలంటే గరుడు పోటీలో ఎక్కడో ఉండిపోతున్నాడట. భగవంతుడు ఏంటి నిన్న మనకొచ్చినట్టుగా 7,90,000 ఆ! కిలోమీటర్లు క్షణకాలంలో ప్రయాణం చేయిస్తున్నారెవరు? యమదూతలు మనని. ఆ!
ఈ ఆత్మని నరకానికి తీసుకొని వెళ్ళటం అంత హై స్పీడ్. మరి భగవంతుడి స్పీడ్ ఏంటండి? ఆలోచించండి. ఆ స్పీడ్‌లో వచ్చి తన భక్తుల్ని రక్షించేవాడు భగవంతుడు. మరి అటువంటి రక్షణని మనము రక్షణ భారాన్ని నేను తీసుకుంటానే, ఆ భగవంతుడిని మనము దరి చేరట్లేదు. ఇతర జీవులకు ద్రోహం చేసి ధనమును సంపాదించుటనడి పాపమునే దారి బెత్తంగా గొని అతడు ఈ జగత్తును వీడును. మనం ఏం చేస్తున్నామంటే మన జీవితంలో ఒక మెజర్ స్కేల్ నేను ఈ ఇయర్ ఇంత సంపాదించాలా? ఈ నెల ఇంత సంపాదించాలా? ఈ ప్రతిరోజు ఇంత సంపాదన ఉండాలా? నాకు లాస్ట్ ఇయర్ ఇన్‌కమ్ టాక్స్ ₹1,00,00,000 సంపాదించాను. ఈ ఇయర్ అంటే మనకు సంపాదన అనేది ₹1,00,00,000 దాంట్లో ఇంత టాక్స్ కడతాము. అది అఫీషియల్‌గా. అన్‌అఫీషియల్‌గా ఇంకెంతో ఉంటది. బ్లాక్ మనీ. మరి ఈ ఇయర్ నా దందాలో ఏం గావాలా? హ్మ్. బ్లాక్ మనీ ఆర్ వాటెవర్ ఈ ఇయర్ 2,00,00,000 సంపాదించాలా, 3,00,00,000 సంపాదించాలా, 4 ఏం చేస్తారండి? నీ టైమ్ అంతా గూడా లాస్ట్ ఇయర్ నేను 10 గంటలు కష్టపడితే ₹1,00,00,000 సంపాదించానండి. ఈ సంవత్సరం అదే ఇంప్రూవ్ చేద్దాం. 15 గంటలు కష్టపడితే ఇంకొంచెం టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకొని 2,00,00,000 నెక్స్ట్ ఇయర్ 20 గంటలు కష్టపడి 3,00,00,000, 4,00,00,000 డబ్బులొస్తే చాలండి మొత్తం. ఆ! నా సమయమంతా గూడా అక్కడే పళ్ళు తోముకొని అక్కడే అన్నీ చేస్తా ఉంటారు కొంతమంది. డబ్బుల కొరకు. ఎవరు తింటారంటే ఎవడు తినడు. సో, నిన్ను చూస్తూ నీ పిల్లలు గూడా అదే అలవాటైతారు. అది ఆ బ్యాంకులలో ఆస్తులు అక్కడ, ఇక్కడ, ఇక్కడెక్కడ కొనేసిపోతారు. తర్వాత ఎవడు దాన్ని లూటీ జేసి ఏం జేస్తాడో తెలీదు. ఆ రోజు ఏడుస్తా ఉంటారు. లైవ్‌లో మీరు కొట్టి చూడండి కావాలంటే. ఎంతోమంది ఆస్తుల్ని అలా లాక్కుంటా ఉంటారు. దుర్మార్గులు, దుష్టులు. మరి నీ జీవితమంతా కష్టపడి ఏ రోజు భజన జేయకుండా అలా మనం భౌతికమైనటువంటి ధనం పట్ల ఆసక్తి మనము జగత్తుని వీడేటప్పుడు ఒంటరిగా వెళ్ళిపోతామండి. దీనికి ఆల్రెడీ ఎన్నో సార్లు ఎన్నో లీలలు చెప్పాను. చూద్దాం దీంట్లో గూడా కొన్ని లీలలు చర్చిద్దాం. మనిషి అన్యాయంగా ధనము ఆర్జించి తనను కుటుంబమును పోషించుకొనినప్పుడు పలువురు కుటుంబ సభ్యులు ఆ ధనమును అనుభవించినను అతడు మాత్రం ఒంటరిగా నరకమునకేగును. పరులకు ద్రోహం చేసి ధనమును సంపాదించి బంధుమిత్రులతో సుఖించువాడు అట్టి హింసాయుతమగు అధర్మ జీవనము వలన కలిగేడి పాప ఫలమును ఒంటరిగా అనుభవింపవలసి వచ్చును. ఉదాహరణకు ఒకడు ఎవరినేని హత్య చేసి సంపాదించిన ధనంతో కుటుంబమును పోషించినచో ఆ ధనమును అనుభవించిన వారందరును పాక్షికముగా బాధ్యులై హ్మ్, నరకమునకు పంపబడినను. దానికి మూల కారకుడు మాత్రం విశేషంగా యాతనకు గురి చేయబడును. భౌతిక భోగపు ఫలమేమనగా మనుషుడు తన వెంట పాప ఫలమునే కొనిపోవును గాని ధనమును కాదు. సంపాదించిన ధనమును అతడు ఇచ్చటనే వదిలి కేవలము పాప ఫలంనే తన వెంట తీసుకొని పోవును. హత్య చేసి ఎవడైనా ధనమును సంపాదించినచో అతని కుటుంబమును ఉరితీయరు. ఆ కుటుంబ సభ్యులు సైతం పాపముచే కలుషితులైనను వారికి ఆ శిక్ష ఉండదు. ఇది ఈ లోకమందు గోచరించింది. కానీ హత్యలు చేసి కుటుంబమును పోషించువాడు మాత్రము హంతకునిగా ఉరితీయబడును. అట్టి పాపకర్మలకు పరోక్ష భోగికర్ణను ప్రత్యక్ష అపరాధే అధికముగా బాధ్యుడగును. కనుక ఉన్నదానిని ఏదో కారణమునకై దేవదేవుని కొరకు వినియోగించుట పరమోత్తమమని చాణక్య పండితుడు పలికినాడు. సంపత్తిని తన వెంట ఎవ్వడునూ తీసుకొని పోలేడు. కనుక అది ఏ ఉత్తమము. ఆ సంపత్తులు ఇచ్చడినే ఉండిపోవును లేదా అవి నశించిపోవును. అనగా మనము ధనమును వదిలివేయుటయో లేదా ధనము మనల్ని వీడుటయో జరుగును. ఏది ఏమైనను ధనముతో వియోగం మాత్రం తప్పదు. కనుక మన ఆధీనమున ఉన్నంత వరకు సంపత్తిని కృష్ణ భక్తి భావనకై వినియోగించుట దాని సర్వోత్తమ ఉపయోగము కాగలదు. సో, కాబట్టి దయచేసి మనం గూడా సరే ఇప్పటివరకు తెలియకుండా ఎంతో ధనాన్ని సో, ఇతరులు ఏదో విధంగా మోసం చేసో, ఎంతో మందిని హింసించో ధనం సంపాదించుంటాము. సరే ప్రభుజీ ఇప్పుడు కృష్ణ కాన్షియస్‌లోకొచ్చాను. ఇప్పుడు అటువంటి పని చేయట్లేదు. కానీ ఆ ధనముంది. మరి ఆ ధనాన్ని ఏం జేయాలా? ఏమంటాడు? ఆ ధనము ఏదో ఒక రోజు ఆ ధనం ఒకవేళ నువ్వు అన్యాయంగా సంపాదిస్తే దానికి శిక్ష మనం అనుభవించాలా? ఎందుకు ప్రత్యక్షంగా మనమే వాళ్ళని మోసం జేసి ఎంతోమంది హృదయాలకు గాయం జేసి, ఎంతోమంది ఆర్తనాదాలు మనకు తగులుతా ఉంటారు. "అరేయ్! ఇంత మోసం జేసి నా డబ్బులు లాక్కున్నాడు, దొంగతనం జేశాడు." మరి వాడిని ఎలా ఎవరు రక్షించగలుగుతారు? ఇది భగవంతుడు భాగవతం ద్వారా మనకు లీలలు చెప్తారు.
మృగారి ఎంతోమంది, వాల్మీకి అంతకుముందు రత్నాకరుడు. ఎంతో మందిని అడవి గుండా వెళ్ళే వాళ్ళని కొట్టి, మోసం జేసి, లాక్కొని, వాళ్ళ ధనాన్ని, జంతువుల్ని ఎంతోమంది సంహరిస్తా ఉంటే, నారదుడు ఆ రత్నాకరుడి దగ్గరికి వెళ్లి అడిగినప్పుడు, "ఎవరి కొరకు ఇది చేస్తున్నావు?" అంటే, "నా ఫ్యామిలీ కొరకు చేస్తున్నాను." ఓకే. నీ ఫ్యామిలీ కొరకు చాలా బావుంది. కానీ నీ ఈ జీవితం తర్వాత నీకిటువంటి శిక్ష తప్పకుండా పడుతుంది. మరి నువ్వు ఫ్యామిలీ కొరకు నీ కొరకు జేయట్లేదు గదా! ఫ్యామిలీ కొరకు జేస్తే ఫ్యామిలీ గూడా నీ శిక్షలో కొద్ది పర్సెంట్ తలా నలుగురున్నారనుకోండి 25% తీసుకుంటారా ఒక్కసారి కనుక్కోండి. వెళ్లి అడుగుతాడు. ఇలా నేను ఇంతకాలం మిమ్మల్ని పోషించడానికి నేను ఇన్ని చెడు పనులు జేశాను. హింసాయుత ఎంతో మంది జీవుల్ని సంహరించాను. ఎంతో మందిని కొట్టి, చంపి వాళ్ళ డబ్బులు తీసుకొచ్చి మీకు పెట్టడం జరిగింది. మరి నా పాపంలో మీరు తలా 25% తీసుకుంటారా? అప్పుడు నాకు 25% శిక్ష తగ్గుతుందంటే, మేము తీసుకోలేము అది. ఎందుకంటే నిన్ను మేము చేయమనలేదు. నువ్వు చేసావు మేము అనుభవించాము అని వాళ్ళనడం వల్ల ఆయనకు జ్ఞానోదయం కలిగారు. ఇదేంటి జీవితం అని. గురువుగారి దగ్గరికొచ్చి, "గురువుగారు ఇప్పుడు మరి నన్నేం చేయమన్నారు? తీసుకోమంటున్నారు." అప్పుడు చెప్తాడు, "పర్వాలేదు. భగవంతుడు దీనికో రెమెడీ ఇచ్చాడు." ఏంటా రెమెడీ? "సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి." ఈ రోజు వరకు నువ్వు చేసినటువంటి పాపాలను భగవంతుడు ప్రాయశ్చిత్తం చేసుకునేటువంటి మార్గాన్నిచ్చాడు. ఏంటి? ఈ రోజు నుంచి నువ్వు సంపూర్ణంగా పార్షియల్‌గా గాదు. సంపూర్ణంగా భగవత్ శరణాగతి భగవంతుడు బోధించిన విధంగా జీవించు. మొట్టమొదటిగా భగవంతుడు బోధించిన విధంగా జీవించడానికి మనం చేపట్టవలసిన అటువంటి కార్యము భగవన్నామ జపం చేయండి. భగవంతుడి యొక్క సంపూర్ణ శరణాగతి భగవంతుడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు. మన ముందు ప్రత్యక్షం అవ్వాలంటే ఆల్రెడీ భగవంతుడు అణువణువులో ఉన్నాడు. కానీ మనం చూడలేము. కాబట్టి అదే భగవంతుడు నామరూప భగవంతుడిని మీరు ఆశ్రయించండి. ఆ నామరూప భగవంతుడికి శరణాగతి పొందండి. అప్పుడు ఒకానొక రోజు భగవంతుడు స్వయం భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు మీకు ప్రత్యక్షమవుతాడు. దర్శనమిస్తాడు భగవంతుడు అని చెప్పడం వల్ల. ఒక్కసారి రామ, కృష్ణ అంటే మేరు సుమేరు పర్వతం లాంటి మన పాపాలన్నీ గూడా అవన్నీ దహించుకుపోతాయంట. బూడిదైపోతాయి. సో, కాబట్టి ఇప్పటికన్నా గూడా మనందరము భగవంతుడి యొక్క నామం చేస్తూ మరి ఇప్పటివరకు డబ్బు సంపాదించాను గదా ప్రభుజీ! మరి ఏం చేయాలి? ఏమంటారిక్కడ? చాణక్య పండితుడు గూడా. ఆ సంపత్తిని తన వెంట ఎప్పుడూ తీసుకొని పోలేడు. కాబట్టి ఉత్తమం ఏంటంటే, మనం సంపాదించిన దాన్ని ఇప్పుడు సపోజ్ ఎవరైనా బ్యాచిలర్ లైఫ్‌లో చాలామంది మన పిల్లలు గూడా జాబులు చేస్తున్నారు. ఆ సంపత్తి తల్లిదండ్రులు ఏం చేస్తారు? వాళ్ళ బ్యాంకులోనే అలానే వాళ్ళకు ఆస్తులు కొనిపెడతారు, బంగారం కొనిపెడతారు. ఎందుకు? వాళ్ళ కొరకు పనికొస్తదని. ఆ డబ్బంతా వాళ్ళు సంపాదించుకొని, పెళ్లి చేసుకొని, ఆ పిల్లలని అనాథాశ్రమంలో ఏసిర్రనుకోండి. ఇస్ ఇట్ ఓకే? కాదు. అనాథాశ్రమంలో ఏస్తే ఎవడు దాన్ని ఇష్టపడతాడండి? మన డబ్బు ఇంత కష్టపడి బ్రహ్మచర్యం నుంచి అమ్మాయి అయినా, అబ్బాయి అయినా చాలా ప్లాన్‌లు చేసుకుంటారు మ్యారేజ్ అంటే. సో, అబ్బాయి పెళ్లి చేసుకుంటే, అమ్మాయి ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకోరు. ఎందుకు? మనకి ఇల్లు ఇలా ఉండాలా? మన పిల్లలు ఇలా ఉండాలా? వాళ్ళకి ఇలా చదివిపియాలా? అంటే వాళ్ళ డబ్బంతా వాళ్ళకి ఖర్చు పెడతారు. సపోజ్ ఆ డబ్బు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా పుట్టంగానే తీసుకెళ్ళి అనాథాశ్రమం ఏస్తే, ఇంగ ఆ డబ్బు దేని కొరకు కష్టపడుతున్నట్టు కదా! కాబట్టి మనం ఏం చేస్తాం జనరల్‌గా మన డబ్బును మన పిల్లలకి ఖర్చు పెడతాం. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుంది? మన పిల్లలకు ఖర్చు పెట్టడం వల్ల ఈ దేహంకు ఆనందం వస్తుంది గానీ, ఆత్మ ఉద్ధరణ కొరకు మరి మనం ఏం జేస్తున్నాం? ఆత్మ ఉద్ధరణ కొరకు మనకిక్కడ చెప్తున్నారు. మనం ఒకరోజు మనమన్నా ధనాన్ని వదిలిపెట్టాం. ధనమన్నా మనల్ని వదిలిపెడుతుంది. ధనం మనల్ని ఎలా ఎలా వదిలిపెడుతుంది? ఎవరో ఒక్కడొచ్చి మన ధనాన్ని లాక్కొని వెళ్ళటము, దొంగతనం జేయటము, ఆస్తుల్ని సపోజ్ ఏదన్నా ల్యాండ్స్ ఏదో కొనిపెడతాము. దౌర్జన్యంతో మన ల్యాండ్‌ని లాక్కోవచ్చు. ఆ విధంగా కొన్నిసార్ల ఈ రోజుల్లో చూస్తున్నాము ల్యాండ్ దాన్నేమంటారు? వక్ఫ్ ఇదంతా మాదే అంటారు. నా దగ్గరొచ్చి ఇదంతా మాదే అంటాడు. కానీ కాబట్టి అటువంటి ధనాన్ని ఎప్పుడైనా లాక్కోవచ్చు. ధనమన్న మనల్ని వదిలిపెడతది. మనం వెళ్ళిపోతే ధనాన్ని మనం వదిలిపెడతాం. మనం వదిలిపెట్టినటువంటి దాన్ని కొరకు మనం ఏం ప్రయత్నం చేయాలి? అంటే మనకిక్కడ చెప్తున్నారు. నువ్వు కష్టపడి సంపాదించావు గదా! సో, ఆ సంపత్తిని మన అధీనంన ఇప్పుడు నా చేతుల్లో ఉందండి. రేపొద్దున నేను ఓల్డ్ ఏజ్ అయిపోయాను. ఇదంతా గూడా నాకు చేతగానప్పుడు జనరల్‌గా పిల్లలు బిజినెస్ గాని, ఇంటిని గాని వాళ్ళు వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటారు. నేనేదన్నా రూపాయి ఖర్చు పెట్టాలంటే, లేదు లేదు రూపాయెందుకు? ఒక పైసా ఖర్చు పెట్టు. అంటే మీనింగ్ ఏంటంటే, నేను ఒక రూ. 1000 ఖర్చు పెట్టా 1000 అవసరం ఉందా? రూ. 100 ఇవ్వు. ఏమవుతుంది? అరే 900 ఏం చేస్తావురా అంటే, 900 మేము సినిమాకి పోవాలా? మేము రెస్టారెంట్‌కి పోవాలా? ఇంకెక్కడికో పోవాలా?
వాడి భోగానికి 900 ఖర్చు పెట్టుకుంటాడు. నేను అంటే వాడి దేహ సుఖం కొరకు 900 ఇయ్యమంటుండు. నీ ఆత్మ సుఖం కొరకు నేను 1000 ఖర్చు పెట్టు అంటే పర్మిషన్ ఇవ్వడు. చేతుల్లో రావట్లేదు మనకు. అది నష్టము నీ ఆత్మకు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎవరైతే ఉదారంగా ఉండరో భగవంతుడి సేవకు నిజంగా నీ యొక్క దేహము నీ శ్రేయోభిలాషి కాదు. నీ మనస్సు నీ శ్రేయోభిలాషి కాదు. నీ దేహము నీ శత్రువు అవుతుంది. నీ మనస్సు నీ శత్రువు అవుతుంది. ఎందుకు? నిన్ను ఉద్ధరించడానికి వెనకంజ వేయిస్తుంది. భగవత్ సేవకు ముందుకు వెళ్ళడానికి, భగవత్ కార్యానికి ముందుకు వెళ్ళడానికి కొరకు. అరే! నేను సంపాదించింది నేను ఎంజాయ్ చేయడానికి కొరకు గదా! అంటే దేహం ఎంజాయ్ గాదు. నేను అంటే నేను నరకయాతల నుంచి, లేదంటే నేను స్వర్గయాతల నుంచి తప్పించుకోవడానికి నాకు ఏకైక మార్గం భగవంతుని సేవించి భగవత్ లోకానికి వెళ్ళాలి. భగవంతుని లోకానికి వెళ్ళాలంటే నీ చేతుల్లో ధనాన్ని ఏమంటారు? మన అధీనంలో ఉన్నంత వరకు సంపత్తిని కృష్ణ భక్తి భావనకై వినియోగించుటరా దాని సర్వోత్తమ ఉపయోగము. ధనాన్ని చాలా మంది చేస్తున్నారు. ఇయాల రేపు కొంతమంది జ్ఞానోదయం కలిగి ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు అంత అలా లేకపోతే ఇన్ని టెంపుల్స్ పెద్ద పెద్ద టెంపుల్స్ ఎలా కడతారండి? ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అర్థమైందా? నెక్స్ట్. ఆ విధంగా దైవం యొక్క ఏర్పాటు చే కుటుంబ భరణ ఆసక్తుడు ధనమును కోల్పోయి ఆతురత చెందిన వాని వలె తన పాప ఫలములను అనుభవించుటకై నరకమును తోయబడును. అరే సంపాదిస్తున్నామండి. దాంట్లో కొద్దిగా ఇవ్వండి భగవత్ సేవకు. మీ ముందే గనక 10 మంది భక్తులకు భోజనం పెట్టండి. ఇప్పుడు భాగవతం ఉంది. అరే నా దగ్గరనే భాగవతం లేదు. నేను ఐ హావ్ టు టేక్ భాగవతం. అరే ప్రభుజీ నేనే ముసలోడిని అయిపోయినా, నేను చదవకపోతే. అరే నీ బ్యాంక్ బ్యాలెన్స్ నేను ముసలోడిని అయిపోయినా అండి. నా బ్యాంక్‌లో బ్యాలెన్స్ ఉండొద్దు. నేను ముసలోడినైనండి. నాకు ఇటువంటి 10 ఉంగరాలు ఉండొద్దని ఎవడన్నా అంటాడండి? నేను ముసలోడిని అయిపోయినా అండి. నాకింకా 50,00,000 కార్లు ఎందుకండి తిరగడం? ఎవడనడు. ఈ భాగవతం బుక్స్ తీసుకోండి, భగవద్గీత తీసుకోండి, లేకపోతే ఇంకేదైనా భక్తికి సంబంధించింది చెప్తే, నాకెందుకండి ప్రభుజీ నేను అరే ఈ ధనాన్ని నీ తర్వాత ట్రాన్స్‌ఫర్ అవుతది గదండీ. పోనీ మా పిల్లలకంటే ఇంట్రెస్ట్ లేదండి. పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. మీ తదనంతరం ఒకవేళ మీరున్నప్పుడే ఇలా సోఫాలో కూర్చుంటూ భాగవతం చూసుకుంటూ నేను శరీరం వదిలేస్తే డైరెక్ట్ భగవద్ధామం అండి. మన ఇంట్లో ఎక్కడ చూసినా అన్ని సీనరీస్ ఫోటోస్ ఉన్నాయనుకోండి. ఈ సీనరీ చాలా బాగుంది అని అలా సీనరీ చూసుకొని చనిపోతే, ఆ సీనరీని ఏం యం వాపి స్మరణ భావం జగత్తంతే కళేవరం. సీనరీని చూసుకుంటూ, ఓహో! ఈ సీనరీని అనుభవించాలనుకుంటున్నాడు అని భగవంతుడు అనుకోని అటువంటి జన్మనిచ్చే అవకాశం ఉంటుంది. భాగవతం చూస్తే, భాగవతాన్ని నా జీవితంలో చదవలేకపోయాను. కానీ అర్లీగా స్టార్ట్ చేసి ఉంటే బాగుండేది. భాగవతాన్ని ఖచ్చితంగా చదవాలనుకుంటే నెక్స్ట్ లైఫ్‌లో భాగవతోత్తముల ఇంట్లో జన్మ ఇస్తాడండి. ఎందుకు? ఆ పుట్టి గర్భంలోంచే ఆ తల్లి, తండ్రి గర్భధారణ సంస్కారం చేసి గర్భంలో ఉన్నప్పుడు ఎట్లయితే అభిమన్యుడు విన్నాడు, నారదుడు విన్నాడో అట్లా ఆ ఉత్తమ భక్తులు భాగవతం గర్భంలోంచి వినిపిస్తారు. నువ్వు పుట్టుకతోనే భాగవతాన్ని చదువుతారు. భాగవత్ దాస్ లాగా ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అలా చిన్నప్పటి నుంచే భాగవతం అలవాటవుతుంది. అర్థమైందా? మరి మనకు ఆసక్తే లేదు. ఇంక మనకేం ఆసక్తి ఉన్నదో ఆలోచించండి. పాపి అయిన వాడు ధనము కోల్పోయిన వాని వలె యాతనను అనుభవించునని ఇచ్చట ఉదాహరణ చెప్పబడింది. మానవ జన్మ అనేది పలు జన్మల పిదపై మానవ జన్మ అనేది డైరెక్ట్ జన్మ రాదు. ఎన్నో జన్మల యొక్క దాన్నేమంటారు? ఫలితం వాటిని శిక్షలను లేకుంటే వాటెవర్ పాప పుణ్యాలను అనుభవించిన తర్వాత గాని మానవ జన్మ రాదు. అంతేగాక అది అతి విలువైన సంపద. దయచేసి ఈ భౌతిక 10 ఇండ్లు, 2 ఇండ్లు, 4 ఇండ్లు, 100 ఎకరాలు, 50 ఇవి సంపదనే కాదండి. అర్థం చేసుకోండి. ఇలాంటి ఎన్నో జన్మల్లో నేను ఎన్నో వందల ఎకరాలు కొని పెట్టి ఉన్నానండి. ఎన్నో ఇండ్లు పెద్ద పెద్ద ప్యాలెస్‌లు నావండి. లాస్ట్ జన్మలో నేను వరల్డ్ రిచెస్ట్ పర్సన్ గూడా ఉండొచ్చు. అంతక జన్మలో ముందు రాజుల కాలంలో నేను ఒక రాజ్యానికి కూడా రాజు ఉండొచ్చు. అలా ఎన్నో జన్మల్లో ఎన్నో భోగాలను అనుభవించానండి. కానీ ఏది నాతో రాలేదు. ఈ జన్మలో ఇక్కడ మామూలు వాడిగా ఉన్నాను. కాబట్టి కేవలం నేనిప్పుడు ఆనందపడాలేంటంటే, నాకు ఈ మానవ జన్మ, మానవ దేహాన్ని భగవంతుడు ఇచ్చాడు. ఇదే నా గొప్ప అదృష్టము. ఇది నా విలువైన సంపద. అర్థమైందా? విలువైన సంపద. కరోనాల ఎవ్వరు బయటకు వెళ్ళేవాళ్ళు లేరు. సో, కాబట్టి ఆ ఉన్న వాటిని చాలా జాగ్రత్తగా వాడుకునే వాళ్ళు, ఖర్చు పెట్టుకునేవాళ్ళు. స్పెషల్‌గా చాలా బ్యాంక్ బ్యాలెన్స్ నుండి గూగుల్ పేలు, ఫోన్ పేలు అయితే చేశారు. కానీ డే టు డే లైఫ్‌లో ఏ రోజుకి ఆ రోజు కూలి పని చేసుకొని జీవించే వాళ్ళ బతుకు చాలా దుర్భరంగా మారింది. ఆ ఉన్న దాంట్లోనే ఎవడు దానం ఇవ్వడు.
ఎవడు ఒక రూపాయి ఇవ్వలేడు, లేకుంటే కొనుక్కోలేడు కాబట్టి ఉన్న దాంట్లో ఏదో అడ్జస్ట్ అయ్యి వాళ్ళు అలాగే ఈ యొక్క మానవ దేహం అనే సంపదని దేని కొరకు ఉపయోగించండి? చాలా విలువైంది. భగవంతుని సేవించడానికి ఉపయోగించండి. కనుక ఈ మానవ జన్మను ముక్తిని పడేటకై వినియోగింపక కేవలము నామమాత్రపు కుటుంబ పోషణ యందే వినియోగించుచు మూర్ఖమును మరియు అప్రామాణికమును అయిన కర్మలను చేసినచో మనుజుడు సంపత్తులు కోల్పోయిన వానితోనే పోల్చబడును. సంపత్తిని కోల్పోయిన పిదప శోకించుటలో ప్రయోజనం లేదు. సంపత్తి ఉన్నంత వరకు దానిని చక్కగా వినియోగించుకొని శాశ్వత లాభమును బడియవలెను. పాపకర్మల ద్వారా సంపాదించిన ధనమును విడిచివేసినప్పుడు దానితో పాటుగా పాప ఫలమును సైతం మనుజుడు విడిచివేయునని వాదించే అవకాశం కలదు. కానీ పాపపు సొమ్మును ఇచ్చటినే వదిలివేసినను ఆ పాపమును మాత్రం దైవం యొక్క ఏర్పాటుచే దైవే నా సాధితం అతడు తన వెంటనే తీసుకొని పోవును. ఇక్కడ ప్రత్యేకంగా పేర్కొనబడింది, మనిషి ధనమును దొంగిలించి పట్టుబడినప్పుడు ఆ ధనమును తిరిగి ఇచ్చివేయ అంగీకరించినను శిక్షను తప్పించుకొనలేడు. ధనమును తిరిగి ఇచ్చివేసినను ప్రభుత్వ చట్టమును అనుసరించి అతడు శిక్షను అనుభవించవలసి ఉండును. అదేవిధంగా అన్యాయ అర్జితమగు సొమ్మును మరణ సమయమున మనిషి ఇచ్చటనే వదిలివేయవచ్చు గాని ఆ పాప ఫలమును మాత్రం దైవం యొక్క ఏర్పాటుచే తన వెంటనే తీసుకొని పోవును. తత్కారణమున అతడు నరక జీవనమును అనుభవించును. కాబట్టి చాలా మంది దొంగతనాలు చేసి, మోసం చేసి, అబద్ధం చేసి సంపాదిస్తారు. సరే ప్రభుజీ, ఈ రోజు నాకు కృష్ణ చైతన్యంలోకి వచ్చిన కదా! ఆ డబ్బంతా నేను వదిలేస్తాను. నేను వెళ్ళిపోయేటప్పుడు ఇంకా నాకు పాపకర్మ అంటదా అంటే, సో ఎప్పటి వరకు దాన్ని ఇంకా ఫ్యూచర్‌లో నేను అటువంటి తప్పులు చేయట్లేదు. కానీ నాకు పనిష్మెంట్ నుంచి ముక్తి ఉంటుందంటే ఉంటుంది. ఎప్పుడు? ఈరోజు తెలిస్తే ఈ రోజు నుంచి భగవంతుడి శరణాగతి పొంది, ఆ సంపాదించిన ఒక డబ్బుని భగవత్ సేవకు నియుక్తం చేయండి. సో, అటు మీరు ఎవరి దగ్గర నుంచి సంపాదించిర్రో వాళ్ళకు మేలు జరుగుతుంది. మీకు మేలు జరుగుతుంది. అలా కాకుండా మనకు కొంతమంది దొంగతనం చేసి పట్టుబడతారు. ఆ దొంగతనం డబ్బు తన వాళ్ళ పేర్ల మీద ఏసేస్తారు. సో, వాళ్ళు అనుభవిస్తా ఉంటారు. కానీ వాళ్లకు శిక్ష పడతదా? పడదా? తర్వాత విషయం గాని. ఆ డబ్బు ఒకవేళ వీలైతే రికవరీ చేస్తారు. కానీ చేసిందెవరు? మనం దొంగతనం చేశాం కాబట్టి, మనం ఎవరైనా సంహరిస్తే మనకు శిక్ష పడుతుంది. మనం దొంగతనం చేస్తే దానికి శిక్ష పడుతుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క ఈ ప్రకృతి తప్పకుండా మనని శిక్షిస్తుంది. ఆ శిక్ష నుంచి మాత్రం ఎవ్వడు గూడా తప్పించుకోలేడు. కనుక కేవలం మనం అధర్మయుతంగా కుటుంబమును, బంధువులను పోషింప పరమోత్సాహము చూపువాడు అంధతామిశ్రమమని తెలియబడు నరకపు అంధకార బంధురము ప్రాంతమున నిక్కముగా వెడలును. ఈ శ్లోకమునందు 3 పదములు ముఖ్యమైనవి. కేవలేన అనగా కేవలము అధర్మయుత పద్ధతుల ద్వారా అని భావము. అధర్మేన అనగా ధర్మ విరుద్ధంగా అని భావము. కుటుంబ భరణేన అనగా కుటుంబ పోషణ అనర్థం. కుటుంబ పోషణ అన్నది నిక్కంగా గృహస్థుని ధర్మమే. కానీ శాస్త్రమందు తెలుపబడిన విధానముననే అతడు జీవనోపాధిని సంపాదించుకొనవలెను. గుణకర్మలను అనుసరించి సంఘమును శ్రీకృష్ణ భగవానుడు 4 వర్ణములుగా విభజించారని భగవద్గీత యందు వర్ణింపబడింది. భగవద్గీత విషయం అటుంచి ప్రతి సంఘమందును మనుజుడు తన గుణకర్మను అనుసరించియే వర్తించుచున్నాడు. సో, ఇక్కడ మనకు భగవంతుడు 4 వర్ణాలు, 4 ఆశ్రమాలు పూర్వకాలం ఉండేవి. కుల వ్యవస్థ లేదు. కాబట్టి బ్రాహ్మణుడు బ్రహ్మ జానాతిథి బ్రాహ్మణ. సో, బ్రహ్మ జ్ఞానాన్ని తన పరంపరలో వచ్చినటువంటి గురు శిష్య పరంపరలో ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఇతరులకు జ్ఞాన బోధన చేస్తూ, సో, భగవంతుడి శాస్త్ర ప్రకారము ఆ ఊర్లో గాని, రాజ్యంలో గాని జీవింప చేయాలి అనేది బ్రాహ్మణుడి యొక్క ధర్మము. తర్వాత క్షత్రియుడి యొక్క ధర్మము, పాలన బాధ్యతను తీసుకోవటము, ప్రజలను రక్షించడము. వైశ్యుడి యొక్క ధర్మము అన్ని రకాలైనటువంటి బిజినెస్‌లు వాళ్ళు చేస్తూ, అన్ని వర్గాల వారికి అన్ని రకాలైనటువంటి వసతులను అంటే లైక్ తినుబండాలను గాని, వాళ్ళు జీవించడానికి కావాల్సిన వాటిని ఏర్పాటు చేసేవాళ్ళు బిజినెస్ మెన్స్. శూద్రులంటే పైన 3 వర్గాల వారికి వాళ్ళు సాయం చేసేవాళ్ళు. కానీ ఇది ఈ అన్ని పనుల్లో గూడా ఎవరైతే భగవంతుడి యొక్క ఆహ్, నిర్దేశానుసారం కాకుండా వాళ్ళు జీవిస్తే, వాళ్ళు దానికి తగినటువంటి నరక లోకాలను అనుభవించడము ఖాయం. కాబట్టి భగవత్ నిర్దేశానుసారము
జీవించడము అంటే మనకు భగవద్గీతలో భగవంతుడు పాయింట్ టు పాయింట్ ఈ విధంగా జీవించండి. ప్రతి ఒక్కరికి ముఖ్యంగా ఆహారం తప్పనిసరి. ఆహారం భగవంతుడు ఏమన్నాడు? పత్రం, పుష్పం, ఫలం తోయం యోమే భక్త ప్రయచ్చి. పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని నాకు సమర్పించండి. మీరు తినండి. తర్వాత గృహస్థ బ్రహ్మచర్యం అయిపోయింది. సో, మనం భోజనం దాని కొరకు జీవించాలా? బ్రహ్మచర్యంలో భగవంతుడి యొక్క శాస్త్ర జ్ఞానాన్ని నేను గృహస్థ జీవితం వెళ్ళాలా? లేకపోతే సన్యాస జీవితాన్ని స్వీకరించాలా? గృహస్థ జీవితం అయితే గృహమేది కాకుండా గృహస్థ ఆశ్రమాన్ని. ఎందుకు నేను వైఫ్‌ని స్వీకరించాలా? నేను నిత్యము భగవంతుడి యొక్క ఆశ్రమంలో యజ్ఞం చేయాలా? యజ్ఞం చేయాలంటే భార్య ఉండాలి. కాబట్టి ఆ యజ్ఞంలో అర్పించినటువంటి ప్రసాదం తీసుకోవడానికి నా భార్య సాయం కావాలి. తర్వాత భగవంతుడి యొక్క పూజా విధానానికి నా భార్య యొక్క సాయం కావాలి. తర్వాత తదనంతరము నేను ఉత్తమ ఆత్మలకు జన్మనివ్వాలి అంటే భార్య సాయం కావాలి. కాబట్టి ఆ దాని కొరకు మాత్రమే ఆ! పెళ్లి జేసుకోండి. సో, ఆహారము, నిద్రించడానికి మనం ఇక్కడ రాలేదు. శరీరానికి కొంచెం రెస్ట్ ఇవ్వడానికి మనమొచ్చాము. సో, భుజించడానికి మనం కొంచెం కష్టపడి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. శరీరాన్ని పోషించడానికి మనము కొద్దిపాటి కష్టపడాలా? ఆత్మని పోషించడానికి మానవ జన్మొచ్చింది. శరీరాన్ని పోషించడానికి కాదు. శరీరం పోషించడానికైతే ఎన్నో 80,00,000 జన్మలు తినుకుంటూ తినాలా, పడుకోవాలా, సుఖాన్ని అనుభవించాలా. దాని కొరకు 80,00,000 అయిపోయింది. మానవ జన్మ ఆహార, నిద్ర, భయమైతునంచం గురించి కాదు. మానవ జన్మ ధర్మాన్ని పాటించడానికి కొరకు. ధర్మో హితేషో అధికో విశేషో. మానవులు ఎందుకు గొప్పవారంటే మరి ధర్మం అంటే ఏంటి? ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. కష్టపడండి. ఆ కష్టం పడడానికే ఈ దేహం ఇచ్చాడు. ఈ దేహంతో కష్టపడినటువంటి డబ్బుని భగవంతుడి యొక్క యజ్ఞానికి ఖర్చు పెట్టండి. భగవంతుడి యొక్క యజ్ఞం అంటే భగవంతుడి యొక్క ప్రచారానికి ఖర్చు పెట్టండి. ఎందుకు ప్రచారానికి ఖర్చు పెట్టాలా ప్రభుజీ? మన మనకి ఈరోజు జ్ఞానోదయం కలిగింది. ఇంకా జ్ఞానోదయం కలిగని వాళ్ళు మన తోటి ఆత్మలు ఎంతోమందున్నారు. ఎలాగైతే మన ఇంట్లో నలుగురు సంతానమైతే, ఒకడు చాలా చిన్నవాడు పెద్దవాడి కంటే అందరికంటే లాస్ట్ వాడు 15 ఏళ్ళు చిన్నవాడనుకోండి. తండ్రి ఆ పెద్దవాడిని చాలా తొందరగా చదివిపిస్తాడు. వాడు ఇంటికి పెద్ద ఇచ్చి సంపాదించడం ప్రారంభిస్తాడు. చిన్నవాడు చాలా చిన్నోడుంటాడు. పెద్దవాడికి అదే కోఆపరేట్ చేస్తాడు. చిన్నవాడికి ఒక తండ్రి కోఆపరేట్ చేస్తాడు. వీడిని కూడా బాగుపరచడానికి. పూర్వకాలం అయితే తండ్రితో పాటు తండ్రి ఒకవేళ చనిపోతే, ఆ పెద్ద కుమారుడు అందరిని చాలా చక్కగా చూసుకునేవాడు. అదే విధంగా వాడి కష్టార్జితంలోంచి కోడలు తొందరగొచ్చేది. వాళ్ళు ఈవెన్ వాళ్ళ పిల్లల కంటే చిన్నోళ్ళుండేవాళ్ళు. వాళ్ళ తమ్ముళ్ళు, చెల్లెలు. మరి వాళ్ళని గూడా చక్కగా చూసుకునేవాళ్ళు. అదే విధంగా మనం చూసుకోవాలి. మన కష్టార్జితం వాడు మరి ఆ పెద్దవాడు లేదు లేదు తండ్రి చనిపోతే నేను వేరుపడతాను. నా సంపాదన నేను చూసుకుంటా అంటే మిగతా వాళ్ళు ఏమవ్వాలా? అలా చేసేవాళ్ళు గాదు. కాబట్టి అదే విధంగా నా సంపాదన ఓన్లీ నా ఫ్యామిలీకే గాకుండా భగవత్ ప్రచారం అంటే ఇతరులందరూ గూడా భగవంతుడి మార్గంలోకి రావడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళు భగవంతుడికి అందరికంటే ప్రీతికరమైనటువంటి వాళ్ళు. అలా ప్రయత్నం చేసేవాళ్ళు ఒకవేళ నెక్స్ట్ లైఫ్‌లో అలా ప్రయత్నం జేస్తూ భగవంతుడి వైకుంఠం వెళ్ళడానికి ఇంకా సంపూర్ణంగా వాళ్ళకు ఆ భక్తి యోగం చేయనట్టయితే, వాళ్ళు నెక్స్ట్ లైఫ్‌లో వైష్ణవుల ఇంట్లో జన్మిస్తారు. లేదంటే ఎవరైనా బిజినెస్ వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తూ ధర్మ కార్యక్రమాలు జేస్తే నెక్స్ట్ లైఫ్‌లో ఉన్నతమైనటువంటి ధనవంతులు కుటుంబంలో జన్మిస్తారు. మనం కారణం గుణ సంగస్య సత్ సత్ అసత్ యోని జన్మసు. ఈ లైఫ్‌లో మనం ఎటువంటి కర్మలు చేస్తే అటువంటిది మనం అనుభవించే అవకాశం ఉంటుంది. మరి ఈ నరక లోకానికి వెళ్ళే కర్మ నుంచి ఎలా తప్పించుకోవచ్చు అంటే, మనకు ఆచార్యులు చాలా లీలలున్నాయి. చాలా కొన్ని 5 మినిట్స్‌లో ఒక 2, 3 మనకు వృత్తాంతాలు మనకు అర్థం చేసేటివి. ఒకడు చాలా దుష్టుడు, దుర్మార్గుడుంటాడు. జీవితం మొత్తం కష్టపడాలా ఫుల్లు స్పెషల్లీ ఫ్యామిలీ గూడా గాదు. తను సుఖపోవడానికి చాలా ఎంజాయ్‌కి ఖర్చు పెడతాడు వాడు. ఏంటి తినడానికి, తాగడానికి, ఈ దేహం మైథున సుఖానికి వాడు ఖర్చు పెడతా ఉంటాడు. రోజు హ్మ్. వేశ్యల లోలుడుంటాడు. వాడు రోజు ఆ వేశ్యలు ఖర్చు పెట్టడానికి వెళ్తా ఉంటాడు. ఒకరోజు అనుకోకుండా ఆ వేశ్య కొరకు పువ్వులు తీసుకెళ్తా ఉంటే, నది పైన వంతెన దాటుతూ ఉంటే ఆ చిన్న వంతెన. ఒక్క పుష్పం దాంట్లోంచి ఆ ఫ్లవర్స్ వాడి చేతుల్లోంచి నదిలో పడిపోతుంది. సో, వాడు ఎవరి ద్వారానో వింటాడు. ఏదన్నా మనకింక అది దొరకదు, మనకు కాదు అన్నప్పుడు కృష్ణార్పణం అనండి అని జెప్పేసి. ఆ ఫ్లవర్‌ని కృష్ణార్పణం అంటాడు. నదిలో భగవంతుడేమన్నాడు? నదులన్నిటిలోకెల్లా
గంగా నది గూడా నేనే నా ప్రాతినిధ్యం ఉన్నది. సో, ఆయన కృష్ణార్పణం అంటాడు. తర్వాత మృత్యువాసనమైతుంది. నిన్ననుకున్నట్టుగా అన్ని పాపాలే జేశాడు. సో, యమదూతలు తీసుకెళ్తారు. తీసుకెళ్ళినప్పుడు ఆయన ఇదొక్కటి పుణ్యం గాదు. భగవంతుడి నామం తీసుకున్నాడు. కాబట్టి వాళ్ళు యమధర్మరాజు దగ్గరికి, చిత్రగుప్తుడి దగ్గరికి తీసుకెళ్తే అన్ని పాపాలే ఉన్నాయి. ఘోరమైనటువంటి పాపాలు, దొంగతనాలు, మోసాలు, అందరి అధర్మ సంపాదించి సుఖాన్ని అనుభవించాడు. సో, వీడన్ని పాపాలున్నాయి. కానీ ఒక్కటి మంచి పని చేశాడు. ఏంటంటే, ఒక్కసారి కృష్ణుడికి అప్రయత్నంగా ప్రేమ గాదు. అలా యాక్సిడెంటల్లీ అనడం జరిగింది. మరి దానికి ఏంటి రాజా అని జెప్పేసి యమధర్మరాజుకు పాపాలైతే చాలా ఉన్నాయి శిక్షలు. కానీ దీనికేంటంటే యమధర్మరాజు అంటాడు, వీడికి అలా ఒక్కసారి కృష్ణార్పణం అన్నందుకు 10 నిమిషాలు స్వర్గంలో స్థానం దొరుకుతుంది. ఇగ ఆయనకు డిసైడ్ జేయమని జెప్తాం. ఐదర్ ఫస్ట్ స్వర్గం గావాలన్నా, నరకం గావాలన్నా. అప్పుడు వాడికి ఆల్రెడీ వాడు ఏ ప్రియుడు? సుఖప్రియుడు. భోగప్రియుడు. కాబట్టి అరెరెరే! స్వర్గం ఇంత సులభంగా దొరుకుతుందయితే ఫస్ట్ 10 నిమిషాలెందుకు స్వర్గాన్ని చూసొద్దాం అని జెప్పి ఇది ఎట్లాగో ఇక శాశ్వతంగా ఈడనే ఉండాలి గదా! లాంగ్ లైఫ్. కాబట్టి స్వర్గానికి తీసుకెళ్ళనంటారు. అట్లా వెళ్తున్నప్పుడు వాడు చాలా తెలివిగల్లోడు. ఒక్కసారి అసలు ప్రేమతో అనలేదు. ఎప్పుడు నా జీవితంలో కృష్ణుడికి ఒక ఫ్లవర్ పెట్టలేదు. కృష్ణుడి సేవ జేయలేదు. అటువంటిది అప్రయత్నంగా ఒక్కసారి అట్లా వెటకారానికి కృష్ణార్పణం అన్నందుకే నాకు 10 నిమిషాలు భగవంతుని లోకంలో నాకు స్థానం వచ్చింది. ఇంక నేను ఆ 10 నిమిషాల్లో సపోజ్ నేను 100 ఫ్లవర్స్ భగవంతుడికి తెంపి అలా అర్పణం జేస్తే నా జీవితం ఏమవుతుందో ఆలోచించొచ్చు. అందులో ద బెస్ట్ ఫ్లవర్స్ ఉంటాయట పారిజాతం. సో, అని జెప్పేసి మైండ్‌లో ఫిక్స్ అయిపోయాడు. అంటే మైండ్‌లో ఫిక్స్. పొద్దున జైని శ్రీనివాస్ ప్రభు జపం జేయలేకపోతున్నాను. సో, మరి జపం చేయకపోవడానికి, చేయడానికి కారణం ఏంటంటే, నీ మైండ్‌లో ఫిక్స్ అవ్వాలి. ఫిక్స్ అవుతే అయినంత మాత్రాన అవుతుందా? అలా ఎవరైతే చాలా మంది మైండ్‌లు ఫిక్స్ అయ్యాయో, వాళ్ళ దగ్గర మనం వెళ్ళాలి. సో, ఆయన అక్కడ ఫిక్స్ అయిపోయిండు. అక్కడ ఫిక్స్ అయిపోయి ఇంక ఏమి లేదు అక్కడ యాక్టివిటీ. వెళ్ళి అక్కడ ఇగో నీకు కౌంట్ డౌన్ టైమర్ స్టార్ట్ చేస్తున్నాం అనంగానే, ఆ ఫ్లవర్ తీసుకున్నాడు. కృష్ణుడి ఫోటో లేదు, ఏం లేదు. తీసుకొని మానసిక కృష్ణార్పణ, 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 కృష్ణార్పణ వేస్తూ పోతుంటే, ఒక్కసారి కృష్ణ అంటేనే మొత్తం సుమేరు పర్వతం లాంటి పాపాలన్నీ పోతాయండి. అటువంటిది అది అప్రయత్నంగా అన్నందుకు స్వర్గం. ఇక్కడేదో ప్రయత్నంగా అంటున్నాడు కృష్ణార్పణమని. అప్పుడు ఆ స్వర్గలోకంలో ఇంద్రుడు పరిగెత్తు "ఆపేయ్ ఆపు, ఆపు, ఆపు. నువ్వు ఇంకా అయితే ఇంకెక్కువ చేస్తే నా ఇంద్ర పదవి నీకియ్యాల్సొస్తుంది. ఆపు నువ్వు స్వర్గంలో హ్యాపీగా ఉండొచ్చు." యమభట్లకి చెప్తాడు "మీరెళ్ళిపోండయ్యా. ఇంకా ఎవరైతే కృష్ణుడి శరణాగతి పొందిన వాడికి యమలోకం ఎక్కడుంటదయ్యా? నువ్వెళ్ళిపో ఇంక." అది కాదండి వీడు అయిపోయిందది. అందుగురించి ఒక్కసారి కృష్ణార్పణం అంటే ఇంకా ఫలితం ఎలా ఉంటదో మీరు ఆలోచించండి. తర్వాత నెక్స్ట్ లీల అజామిలుడు. అజామిలుడు యుక్త వయసులో భక్తి చేశాడు. అంటే చిన్నప్పుడు యుక్త వయసు రాగానే ఒక చెడు సీనరీ చూడడం వల్ల అది గూడా ఎక్కడ పూలు కోసి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక శూద్రుడు శూద్రానితో కలుస్తున్నాడు. సో, అది చూసాడు. వాడి మైండ్ భ్రష్టు పట్టి ఇది చాలా నిజమైన జీవితము అనుకోని ఆ మార్గంలో ప్రయాణం చేస్తూ ఇంకా ఆయన చాలా పాడైపోతాడు. బ్రాహ్మణుడు తినడము, తాగడము, వైశ్యాలోలుడైపోయి ఆయన ఇంకా మృత్యువాసనమైనప్పుడు యమదూతలొస్తారు ఆయన్ని తీసుకొని వెళ్ళడానికి. మనకు నిన్నొచ్చినట్టుగా యమదూతలను చూడంగానే ఆయనకు మలమూత్రాలు విసర్జన జరిగింది. భయపడిపోయి తన కుమారుడైనటువంటి ఆ! తన కుమారుడిని పిలుస్తాడు. నారాయణ నన్ను రక్షించు అని. పిలిసింది కుమారుడిని. నారాయణ నన్ను రక్షించు అని. ఎప్పుడైతే నారాయణని రక్షించు అన్నాడో, ఆ శబ్దాన్ని వాళ్ళ కుమారుడు వినలేదు, పట్టించుకోలేదు. కానీ ఎవరు విన్నారండి? అక్కడ నారాయణుడు ఉన్నాడా? వైకుంఠం అదేమన్నా? కానీ భగవంతుడు ఎక్కడ లేదండి. నామ రూపంలోనే భగవంతుడున్నాడు. ఇమ్మీడియేట్‌గా భగవంతుడు తన రక్షక భటులను పంపించి, ఆ యమదూతల నుంచి రక్షించండి అని పంపించాడు. యమదూతలొచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటము. సో, వాళ్ళ యమదూతలను తరిమి కొడతారు. ఎందుకు? మా యొక్క స్వామిని అంత్య దశలో ఎవరైతే పిలుస్తారో, వాళ్ళని కేవలం మేమే రక్షిస్తామని జెప్పేసి రక్షించడము, యమదూతల నుంచి పంపించేసి రక్షించి ఆయనకు మళ్ళీ ఆ లైఫ్‌లో అంటే చాలా లీలలు చెప్తా ఉంటారు. ఆ లైఫ్‌లో మళ్ళీ ఆయనకు భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేసుకునే మహద్భాగ్యాన్ని కల్పిస్తే ఎట్లయితే జడభరతుడు తన యొక్క మిస్టేక్
తాను 25 సంవత్సరాలకే రాజ్యాన్ని, భోగాలను వదిలేసి తపస్సు జేయడానికొచ్చి, జింక పట్ల ఆఫ్టర్ ఆల్ ఒక జింక పట్ల మోహము చెంది చనిపోయేటప్పుడు, ఆహా! జింక అన్నందుకు నెక్స్ట్ లైఫ్ జింకగా వచ్చింది. ఆ జింక లైఫ్‌లో పాస్ట్ లైఫ్ యొక్క మెమరీ నేనెందుకు జింకగా మారాల్సొచ్చింది అనేది గుర్తుండి, ఇమ్మీడియేట్‌గా ఎప్పుడు ఇంకా దాంట్లో కొంతకాలం గడపాల. ఎప్పుడు మానవ జన్మొస్తదా? ఎప్పుడు మానవ జ ఏం భక్తి చేయలేకపోతున్నాడు. ఎప్పుడు మానవ జన్మొస్తదా ఎదురు చూసి, మానవ జన్మొస్తే ఒక క్షణకాలం వెయిట్ చేయకుండా, సంపూర్ణంగా భగవత్ శరణాగత జీవితం గడపాలని డిసైడ్ చేసుకొని, జింక లైఫ్ వదిలేయంగానే మళ్ళీ ఏ జన్మ వచ్చింది? బ్రాహ్మణుల వంశంలో జన్మొస్తుంది. బ్రాహ్మణ వంశంలో జన్మొచ్చింది. ఆ బ్రాహ్మణులు గూడా ఎట్లా? మంచి ధర్మాన్ని పాటించేటువంటి బ్రాహ్మణులు. కానీ, వాళ్ళు గూడా సంపత్తి కొరకు రాజుగారి దగ్గర కొలువులో ఉన్నారు. కానీ ఈయనకు ఆ కొలువులో ఉండి డబ్బులు సంపాదించుకోవాల్సిన ఎటువంటి కోరిక లేదు, ఆసక్తి లేదు. అందుకని జడ భరతుడు. జడ పదార్థం అంటే ఏదైతే జీవం లేనటువంటి పదార్థం ఎట్లుంటదో, అలా భౌతిక కోరికల పట్ల, భౌతిక విషయాల పట్ల, భౌతిక వ్యక్తుల పట్ల జడంలాగా ప్రవర్తించాడు. అందుగురించే జడ భరతుడని వచ్చింది పేరు. కాబట్టి ఆయన కంప్లీట్ కృష్ణ ఎవరైనా చూస్తే కొంచెం లూజ్ మెంటల్ అయిపోయిండు. అంటే భౌతికంగా మెంటల్. ఆధ్యాత్మికంగా సంపూర్ణంగా వెళ్ళిపోయాడు. సో, కాబట్టి దీన్ని బట్టి ఇంతటితో ఇంకా మనం గూడా ఎన్నో ఫైనల్‌గా ఏంటంటే, సరే ప్రభుజీ నిజంగా వాళ్ళకంటే అలా జరిగిన మననెవరు రక్షిస్తారు ప్రభుజీ? మనల్ని రక్షించేవాడు భగవత్ ప్రతినిధి అయినటువంటి ఆధ్యాత్మిక ఆచార్యుడు. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. ఈవెన్ నరక లోకానికి వెళ్తే, నరక లోకానికొచ్చి గూడా ఆధ్యాత్మిక ఆచార్యుడు రక్షిస్తాడు. ఆ రక్షణకు సంబంధించి ఆస్ ఆ 1 లీల చెప్పేసి, ఇంకా ఇంతటితో ఈరోజు చాప్టర్ అయిపోతుంది గాబట్టి, ఒక భక్తుడు గురువుగారి దగ్గర 2 రకాల సేవలు జేస్తా ఉంటాడు. ఒకటి నిత్యం భాగవత సేవయాం. భాగవత శ్రవణం జేస్తా ఉంటాడు. అట్ ది సేమ్ టైమ్ గురువుగారిని భాగవతోత్తముడు. భాగవతోత్తముడు. ఇద్దరిని సేవిస్తా ఉంటాడు. ఆ గురువుగారి దగ్గర భాగవతం వింటా ఉంటాడు. ప్లస్ గురువుగారి యొక్క వచనాలు పాటిస్తూ, గురువుగారి యొక్క వప్పు సేవ జేస్తా ఉంటాడు. సో, ఇదే కలకట్టాలో నిజంగా జరిగింది. అయితే గురువుగారు ఏం జేస్తారంటే ప్రచారంలో వెళ్తాడు. ఇక్కడ ఉండు అని జెప్పేసి బ్రహ్మచారిగా ఉంటాడు. చాలా సేవిస్తూ ఆయనకు అనుకోకుండా సో, ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడటము, ఆమెతో క్లోజ్‌గా ఉండటము. టెంపుల్ వాళ్ళు చూసి ఇది తప్పు. చాలా బెదిరించి ఆయనని చాలా అంటే గట్టిగా మాట్లాడడం వల్ల ఆయనకు ఆ బాధ ఇన్సల్ట్‌గా మాట్లాడడం వల్ల బాధ అనిపిచ్చి టెంపుల్ నుంచి వెళ్ళిపోతాడాయన. టెంపుల్ వదిలిపెట్టి వెళ్ళిపోయి వేరే చెప్పుల షాప్‌లో పని జేస్తా ఉంటాడు. టెంపుల్ కన్‌స్ట్రక్షన్ దాదాపుగా చాలా మటుకు కంప్లీట్ అవుతుంది. అప్పుడు ఇనాగ్రల్ ఫంక్షన్‌కు భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ఠాకూర్‌ల వారు రావడం జరుగుతుంది. అప్పుడొస్తే అందరున్నారు. ఈ యొక్క బ్రహ్మచారి లేడన్నట్టు. అరే! ఎటు పోయిండు అని జెప్పేసి అడిగితే, ఆయన టెంపుల్ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఏమైందంటే ఇలా జరిగిందంటాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్తారు. ఒక భక్తుడిని తయారు చేయడానికి గురువుగారికి ఎన్నో లీటర్స్ బ్లడ్ ఖర్చవుతుంది. సో, ఒక భక్తుడిని తయారు చేయడం అంటే అంత ఈజీ అనుకుంటున్నారని. ఆ భక్తుడిని వదులుకోవడం అంత సులభంగా ఎలా వదిలిపెట్టారు? టెంపుల్ కట్టకున్నా పర్వాలేదు, టెంపుల్ ఇనాగ్రల్ చేయకున్నా పర్వాలేదు. మీరు ఆ భక్తుడిని నాకు తీసుకొనిస్తేనే టెంపుల్ ఇనాగ్రల్ ఫంక్షన్ నేను ఉంటాను. లేదంటే నేనెళ్ళిపోతానని జెప్తాడు. మళ్ళీ వాళ్ళు వెతికి ఆ భక్తుడిని ఆ షాపుకి వెళ్ళినప్పుడు వీళ్ళని టెంపుల్ యొక్క బ్రహ్మచారిని చూడంగానే మొత్తం ఆయన కళ్ళెంబట ఎక్కలబడి ఏడుస్తా ఉన్నాడట. ఉన్నాడక్కడ. కానీ ఆయనక్కడ ఎటువంటి సాటిస్ఫాక్షన్‌తో లేడు. రోజు దుఃఖంతోనే అక్కడ సేవ జేస్తా ఉన్నాడు. అంటే టెంపుల్ నుంచి దూరం విరహంలో ఆ బాధలో సేవిస్తున్నాడు తప్ప, ఎప్పుడెప్పుడు టెంపుల్‌కి వెళ్ళాలా పిలుపొస్తే అనే బాధలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన చూడంగానే ఆయన పాదాల మీద పడి ఏడుస్తా ఉంటాడు. ఆ బ్రహ్మచారి. మళ్ళీ నిన్ను గురువుగారు పిలుస్తున్నారంటే అప్పుడు ఎంతో ఆనందంతో ఆ గురువుగారిని కలవడం జరిగిందన్నట్టు. సో, ఈ విధంగా భగవంతుడి నుంచి దూరమైపోతే, గురువుగారి పట్ల మన హృదయంలో ఆసక్తి ఉందంటే గురువుగారు ఏదో విధంగా మనని రక్షిస్తా ఉంటాడు. తర్వాత ఏమైంది? మళ్ళీ ఆ గురువుగారు తన లోకానికి వైకుంఠధామం వెళ్ళిపోయిన తర్వాత, కొంతకాలానికి మళ్ళీ టెంపుల్‌లో ఏదో ప్రాబ్లమ్ వచ్చి ఆయన వెళ్ళిపోయి, మళ్ళీ ఫ్యామిలీ లైఫ్‌లో సెటిల్ అయిపోతాడు. కానీ ఫ్యామిలీ లైఫ్‌లో మనలాగానే ఇప్పటిదాకా వచ్చింది గదా!
డబ్బులు సంపాదించింది ఫ్యామిలీని పోషించలేం. అలా డబ్బుల గురించి వెళ్తూ, వెళ్తూ భక్తిని స్లోగా భక్తికి దూరమైపోయి, జపానికి దూరమైపోయి, భాగవత్ కథామృత దూరమైపోయి, మందిరానికి దూరమైపోయి కంప్లీట్‌గా భౌతిక భోగాలను అనుభవిస్తూ, భౌతిక సుఖాలన్నీ గూడా అలవాటైపోతాయి. అలవాటైపోతే ఇగ ఆయన పాపకర్మలు జేయాల్సొచ్చింది. దాని తర్వాత నరకానికి వెళ్తాడు. నరకానికి వెళ్ళిన తర్వాత చాలా భక్తి చేసిండు. సో, ఆయన జీవితంలో భక్తి గూడా ఉంది గాబట్టి యమధర్మరాజు అంటాడు, "నీకు శిక్షలు విధించే ముందు ఒక ఆప్షన్ ఇస్తాం. ఎవరినన్నా నువ్వు నీకిష్టమున్న వారిని ప్రే చెయ్యు. అదొక ఆప్షన్ ఇస్తాం." అప్పుడు ఆయనకు భగవంతుడికి కూడా గుర్తు రాలేదండి. ఈ కథామృతంలో విన్నాడు. ఎవరైతే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో యస్య అప్రసాదాత్ నగతి కుతోపి. ఎవరైతే భగవంతుడి యొక్క శుద్ధ భక్తిని గుర్తిస్తారో వాళ్ళు ఈ ముల్లోకాలు ఎక్కడి నుంచైనా రక్షింపబడతారని. అప్పుడు ఆయనకు గుర్తొచ్చింది. జై ప్రభుపా, జై ప్రభుపా, జై ప్రభుపాద్ అని గురువుగారిని ప్రే చేయగానే ఇమ్మీడియేట్‌గా గురువుగారు ప్రత్యక్షమయ్యారట నరకలోకంలో. అప్పుడు యమధర్మరాజు అటువంటి ఉత్తమ భక్తుడిని చూసి ఆయన కూడా ప్రణామం చేసి, సో, ఆ గురువుగారికి అడిగారంట, "మీ శిష్యుడికి పనిష్మెంట్ మీరే విధించండి. మీరేది చెప్తే అది ఇక్కడ అమలు పరుస్తామని" చెప్తారు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయనకు ప్రణామం చేసి, "స్వామి, రాజా, ఈ ఒక్కసారి నా శిష్యుడికి అవకాశం ఇవ్వండి. వాడు మారిపోతాడంటే" అప్పుడు ఆయన్ని నరకం నుంచి రిలీవ్ చేస్తాడు యమధర్మరాజు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా ఇక్కడ వీళ్ళ ఫ్యామిలీ వోళ్ళందరూ ఆ దేహాన్ని తగలబెట్టడానికి చితి మీద పెట్టి రెడీగా పెట్టిర్రు. అప్పుడు భక్తి సిద్ధార్థ సరస్వతి ఠాకూర్ చెప్తారు, "నువ్వు ఇమ్మీడియేట్‌గా నీ యొక్క దేహంలోకి ఎంటర్ అయ్యి, ఇంకా అక్కడి నుంచి అదే కట్టుబట్టల మీద వెళ్ళిపో ఇంక నువ్వు. ఎక్కడికి? టెంపుల్‌కెళ్ళిపోయి." భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ యొక్క శిష్యుడున్నాడు. ఆ శిష్యుడు సన్యాసి. ఆయన దగ్గర వెళ్లి మళ్ళీ దీక్ష తీసుకొని, "నువ్వు నీ యొక్క ఆధ్యాత్మిక జీవన ప్రయాణాన్ని కొనసాగించు తప్పకుండా వైకుంఠం వెళ్ళిపోతా" అని చెప్పాను. సేమ్ అది గురువుగారి దగ్గర విని, ఆ దేహంలో ప్రవేశించి ఆయన లేవగానే అందరూ, "అరె! ఇదేంటి భూత ప్రేతమా?" అని చెప్పి పారిపోయారట. ఆయన ఇంటికి వెళ్లి తన జపమాల తీసుకొని గురువుగారి దగ్గరికెళ్ళిపోతే, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆ గురువుగారికి గూడా ఈ విషయాన్ని చెప్పారు. లేకపోతే ఆయన కూడా నమ్మడు గదా! ఏమి జరిగిందనేది. అప్పుడు ఆయనకు మొత్తం అర్థమైంది. నాకు మన గురువుగారు చెప్పారు అని జెప్పేసి మళ్ళీ ఆయనకు ఆ! దీక్ష ఇచ్చి ఆ టెంపుల్‌లో సేవ ఇచ్చారు. తర్వాత కొంతకాలం సేవ జేసుకొని గోలోకం వెళ్ళిపోవడం జరిగింది. జై బోలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय। श्री श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय